ప్రాంతాల్లో సేవను జరిపిస్తున్న ప్రతి ఒక్కరికి, స్థానిక అధికారులకు, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందుట మా తండ్రి, ఈ మారుమూల ప్రాంతానికి తండ్రి మీ వాక్యం అందించడానికి, మీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఆచార సాంప్రదాయంగా ఎవరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోక, వినబడుతున్న తండ్రి సత్యమని, వినబడుతున్న తండ్రి దేవుడు వెలలోనికి సశరీరుడిగా వచ్చాడన్న గొప్ప వార్తను వింటున్నామని తండ్రి గ్రహించి, ఏ సంగతులైతే పురాతనమైన కాలం నుంచి తండ్రి ప్రవక్తల నోట, నీతిమంతుల నోట, అపోస్తుల నోట తండ్రి స్థిరపరిచి, బలపరిచి, గ్రంథస్థం చేసి మా చేతులకు ఇచ్చారో ఆ సంగతులు మాత్రమే మేము తలపు వేయడానికి తండ్రి మమ్మల్ని నడిపించండి. ఇంత ప్రయాస, ఇంత కష్టము తండ్రి ఎవరి పేరు ప్రఖ్యాతులకు ఉపయోగపడకూడదు దేవా. కేవలం ఒక్క పాపి అయినా మారి తండ్రి మీ రాజ్యంలోనికి కట్టబడడానికి ఈ ప్రయాసను తండ్రి మీరు ఉపయోగించండి. ఎవరు నూతనంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, వారందరితో మీరు మాట్లాడతారని కోరుతూ, అన్ని విధాలుగా సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మేము లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈ మానిటర్ సౌండ్ పెట్టండి అన్న. మత్తయి సువార్త, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి సుమారు 24వ వచనం వరకు చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరగను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆగుదాం. నా మాటలందరూ క్లియర్గా ఉన్నాయి చివరి వరకు? చివరి వరకు అన్న. పైన ఏమైనా మైకులు ఉన్నాయా? మైక్స్ ఏమైనా ఉన్నాయా? అది ఆపుతారా? అదే డిస్టర్బెన్స్గా ఉందనుకుంటా. ఈ ప్రాంగణం సౌండ్ మాత్రం పెట్టండి. ఓకే. చదివిన వాక్యము తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుందాం. కొన్ని పదులుగా ఈ క్రిస్మస్ వేదికల మీద మనకు సుపరిచితమైన వచనాలు ఇవి. నేను మోమాటం లేకుండా అడుగుతున్నాను, ఈ చదివిన వాక్యం ఏదైతే ఉందో ఇది మనకేమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందా మనకేం అర్థం అవ్వలేదు. మనకు తెలుసు వాక్యాలు అవి, మనకు తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం. కానీ చదివిన వాక్యంలో మనకు ఏమన్నా అర్థమైందంటే మన డొలతనం మనకు తెలుసు, మనకేమీ అర్థం అవ్వలేదు. మరి క్రిస్మస్లు చేస్తున్నాం, అదే వచ్చింది మనతో, మనకు అర్థం కాకపోయినా చేస్తాం. హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం, అసలు హ్యాపీ అంటే తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ అంటాం. అంటే ఇవన్నీ బైబిల్లో నుంచి ఎందుకు మనం అడుగుతున్నామంటే కొన్ని మాటలు నేను అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. బెత్లెహేములో సందడి, బెత్లెహేములో నక్షత్రం పుట్టిందా అంటున్నారు. అసలు బెత్లెహేములో నక్షత్రం పుట్టిందా? బైబిల్లో ఉందా? చూసారా? ప్రాముఖ్యమైన సంగతులు కూడా తెలియదు మనకి. సొసైటీలో మనకి ఏమి తెలియకపోయినా తెలియదన్నా పర్లేదని బతికేయచ్చు. కానీ వాక్యం దగ్గర తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు అంతే. ఎక్కడ ఏం తెలియకపోయినా పెద్ద ఒరిగిపోయేది, కరిగిపోయేది ఏమీ లేదు. తెలియకపోయినా నడిచిపోతుంది. కానీ దేవుడి దగ్గర తెలియదంటే తెలియదంతే. ఎందుకు? మన ఆత్మ నష్టపోకూడదంటే ఖచ్చితంగా
ఈ వాక్యం విషయంలో మనం నటన నేర్చుకోకూడదు. మనకు తెలియదంటే తెలియదు. ఇప్పుడు చదివాం, ఈ చదివిన విషయంలో ఒక సందర్భం ఉంది. సందర్భానుసారంగా వాక్యాన్ని చదవాలంటే సందర్భానుసారంగానే వాక్యం చదవాలి. ఎలా పడితే అలా వాక్యాలు చదవకూడదు. ఈ నెలలో 31 వచ్చేసరికి 31కి బయలుదేరతారు ఈ కార్డులు తీసుకోవడానికి. తీసుకోండి, తప్పులేదు. కానీ బయట ఒక ఉదాహరణ చూస్తున్నప్పుడు, మన క్రైస్తవుని చూసినప్పుడు కూడా అదే గుర్తొస్తుంది. ఆ ఉదాహరణ ఏంటో తెలుసా? శిలక జ్యోతిష్యం చెప్పేవాడు వస్తాడు వీధుల్లోనికి. ఆ శిలక జ్యోతిష్యం చెప్పడానికి వచ్చిన ఒక 5-6 కార్డులు పట్టుకుని ఆ శిలకను బయటికి తీసిన తర్వాత అది సీరియస్గా శిలక బయటకు వస్తే కార్డు తీస్తే ఆడు నా కార్డు వైపు, నా ముఖం వైపు చూసి నా ఫ్యూచర్ చెప్పేస్తాడు. ఆడు చెప్పడానికి ఆడికి సిగ్గు లేదు, వినడానికి. ఆ కార్డుని బట్టి నా భవిష్యత్తుని చెప్పేస్తాడు. కానీ వింతేడు చెప్పిన, ఆ చిలక ఆ కార్డు తీస్తే ఈ క్రైస్తవ చిలకలన్నీ 31కి వస్తాయి చర్చ్కి. ఏం తీసుకోవడానికి? కార్డులు తీసుకోవడానికి. ఈ కార్డు తీసుకుని ఈ బైబిల్ చదవరుగా ఏడాది పొడుక్కి వీళ్ళకి ఏంటో తెలుసా? ఆ కార్డే ముచ్చట. ట్రిబుల్ తగ్గించాడన్న, ఆ కార్డే ముచ్చట. ఏడాది పొడుక్కి ఇక ఈ కార్డే ట్రిబుల్ తగ్గించండి. అంటే మరి బైబిల్ చదవరంటే చదవరు. క్యాలెండర్ల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు, కేవలం కార్డుల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు. సందర్భానుసారంగా వాక్యం చదివే వాళ్ళు లేరు. ఈ వాక్యాన్ని చదవకపోయేసరికి అపార్థాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 31కి చర్చిలని చాలా ఫుల్ అయిపోతాయండి. ఎప్పుడు రాని భక్తులందరూ వస్తారు. ఎందుకంటే మా పనికి మాలేసాలన్నీ ఏడాదంతా కాపాడి భరించి నీ రెక్కల చాటున బలంగా మమ్మల్ని కాపాడు ప్రభువా, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ నీ సన్నిధికి వస్తున్నాం. ఈ ఏడాది కూడా నీకు లుక్ ఇస్తున్నాం. ఇంక చివరిలో మళ్ళీ ఇంక జనవరి 1 నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఈ సిగ్గులేని ముఖాలని కాసి కాపాడు ప్రభువా అని ఆయనకు ఒక హాయ్ చెప్పడానికి వస్తాం 31కి. అందుకే ఎప్పుడు లేనంత క్రౌడ్ చర్చిలో 31కి ఎక్కువైపోతుంది. రెగ్యులర్గా వచ్చే భక్తులు ఉంటారు, పండగ భక్తులు ఉంటారు, అప్పుడప్పుడు సోకైన భక్తులు అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాల క్యాడర్స్తో చర్చ్ ఫుల్ అయిపోతుంది. పాస్టర్ గారు కూడా ఆ టైంలో బిజీగా ఉంటారు. ఆ బిజీగా ఉన్నప్పుడు మరి అందరికీ 31కి కార్డులు ఇవ్వాలి కదండి. ఈ కార్డులు ఇవ్వాలన్నప్పుడు పాస్టర్ గారు ఒక ఆయన మంచి ఆయన ఏం చేశాడంటే కాస్త వాక్యాల చేత వీళ్ళని ధైర్యపరుద్దామని ఆడవారి కార్డులు ఆడవారికి, మగవారి కార్డ్స్ మగవారికి తీశారు. ఈలో పాస్టర్ గారికి మరి సాయంత్రం ఆఫ్టర్ అంటే ఈ ఇయర్కి 12 తర్వాత, అంటే ఈ 31కి 12 తర్వాత 11 ముందో బడాకానా పెడతారు. మనకు తెలుసు కదా, కక్క ముక్క డొక్క గట్టిగా ఉంటుంది ఆ టైంలో. ఆ టైంలో ఆ భోజనం లేకపోతే మనకు న్యూ ఇయర్ ఫీలింగ్ రాదు. మనకి రెగ్యులర్గా మామూలు కోళ్ళు తింటే ఏముందని ఆ రోజు స్పెషల్ కోళ్ళు కూడా తింటారు. దాని పేరు టర్కీ కోడి. ఇవన్నీ తింటాం, మొత్తం మీద జరుగుద్ది. ఈ పాస్టర్ గారు మరి సాయంత్రం ఈ వంట వార్పు ఇవన్నీ రెడీ చేయాలి అంటే ఈ వంట వార్పులకి ఇవన్నీ రెడీ చేసే సమయానికి మరి బిజీగా ఉంటారుగా. ఈ బిజీగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ సంఘంలో ఉన్న కుర్రోడికి అరే జాగ్రత్తరా, నేను సాయంత్రం వచ్చి మళ్ళీ కార్డ్స్ అడుగుతాను, ఇవి జాగ్రత్తగా ఉంచారంటే ఈ కుర్రగాడికి కంగారు ఎక్కువ. అడావుడి కుర్రగాళ్ళు ఉంటారు చర్చిలో, తెలుసు కదా, అలాంటి ఈడేం చేశాడంటే చెప్పా చేయకుండా ఈ కంగారులో ఆ కార్డులు కలిపేశాడు. ఈ ముక్క పాస్టర్ గారికి చెప్తే ఛీ అంటాడని చెప్పలేదు, దాసేసాడు. ఇది పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారు వచ్చి తెలియకుండా ఆడవారి కార్డులు ఆడవారికి ఇస్తున్నారు, మగవారి కార్డులు మగవారికి ఇస్తున్నారు. ఎవరెవరికి ఏ కార్డ్స్ ఇవ్వాలో కొంచెం ఆయన పక్కకు తీసి పెట్టాడు, అవన్నీ కలిపేశాడు. ఈ లోపల ఓ కుర్రోడికి ఒక కార్డు వచ్చింది. ఆ కార్డు మీద అలా రాయబడి ఉంది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావని వచ్చింది. అవుతాడాడు? చస్తాడాడు? అవుతాడా? నేను అడుగుతున్నాను. ఆ కార్డులో ఆ పేరు ఉందిగా, బ్రదర్ ట్రిబుల్ తగ్గించాను. ఆ కార్డులో ఆ పేరు ఉందిగా, పెంచుతున్నారు అనుకుంటా, ట్రిబుల్ తగ్గించేయండి. ఆ కార్డులో ఇలా ఉంది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావని. వచ్చే ఏడాదికి గర్భవతి అవుతాను. కానీ ఈ మాట ఎక్కడిది? ఎక్కడో శారం దగ్గర చెప్పాడు దేవుడు. నెక్స్ట్ ఇయర్కి అబ్రహాం నీవు 12 మగబిడ్డను కంటావని. అంటే ఈ వాక్యం ఈ పాస్టర్ గారు ఎందుకు తీశారంటే, ఈ వాక్యం ఈ పాస్టర్ గారు తీయడానికి కారణం ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వాక్యం ఇద్దామని అనుకున్నాడు ఆయన. కానీ తీరా ఏం చేశాడు? ఈ వాక్యం సందర్భం వదిలేశాడు. ఆ కార్డు ఇడికి వచ్చింది. ఇప్పుడు సందర్భం ఏంటి? అందుకే ఆ కార్డు తీసుకోండి బ్రదర్, ట్రిబుల్ తగ్గించాలి, పెంచుతున్నారు. మీరేనా మ్యూజిక్ సెక్షన్? మీరేనా ట్రిబుల్ తగ్గించాలి, బేస్ పెట్టండి, పోండి, ట్రిబుల్ తగ్గించాలి. ఆ కార్డుని మనం తీసుకున్నప్పుడు, ఈ కార్డు మనం తీసుకున్నప్పుడు మీకు ట్రిబుల్ అనిపిస్తుందండి ఎవరికైనా? కదా, ట్రిబుల్ అనిపిస్తుంది కదా.
కొంచెం లేకపోతే వాయిస్ తగ్గించండి, ఇవి తగ్గించండి. అని నా చెవుల్లో పొడుస్తున్నట్టు. ఒక్కో స్పీకర్కి ఒక రోగం ఉంటుంది. నా రోగం ఏంటంటే నాకు అటెన్షన్ లేకపోయినా సౌండ్ లేకపోయినా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం ఏమనుకోకండి బ్రదరు. ఓకే, రైట్. అయితే ఈ కార్డు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలి. తీసుకొద్దాంట్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఒక అధ్యాయం ఉంటుంది, దానికి ఒక నేపథ్యం ఉంటుంది, దానికి ఒక రచయిత ఉంటాడు, దానికి ఒక వ్యక్తి ఉంటాడు, దాని వెనకాల దేవుడు ఎవరితో ఇది ఒక సందర్భం ఉంటుంది. అలా వాక్యానుసారంగా చదివితే నువ్వు గొడ్రాలివైతే గొడ్రాలైన వారిని దేవుడు ఎలా వాదారుస్తాడో శారమ్మని ఒక చరిత్ర నువ్వు చదివితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది బైబిల్ చదివే విధానం. ఇలా చదవ మనం ఏదో లాటరీ తీసినట్టు ఒక వాక్యం బయటకు తీస్తే మరి 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చినట్లు? అని అడుగుతున్నాను. ఈ పుస్తకం దేనికి? చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడంటే ఎందుకు పెట్టాడు? చదువుకుంటామని పెట్టాడు. మనం ఏం చేసాం? జిప్పేసి తల దగ్గర పెట్టి భయం వేస్తుందండి, అందుకు దగ్గర పెట్టుకున్నట్టే. నీ భయం పోవాలంటే జిప్పేసి తలకాడ పెట్టుకోవడం కాదు పెద్దమ్మా, అది బుర్రలో పెట్టుకో, నీ భయం పోద్ది. నీకు భయం పోవాలంటే గుర్తుపెట్టుకో, గుండెల్లో పెట్టుకో, బైబిల్ చదువు, బై హార్ట్ చేయి. దాన్ని ఎప్పుడైతే నీ హృదయానుసారంగా వాక్యాన్ని చదువుకుంటావో అప్పుడు వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో ఒక్కటేంటి నీ లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తుంది. ఆ మార్చే ఒకే ఒక్క శక్తి కలిగినది వాక్యము మాత్రమే. ఆ వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు అలాంటి వాక్యాన్ని అర్థం పర్థం లేకుండా మనం తీసి చదివితే నేను అడుగుతున్నాను, క్రిస్మస్ మనకేం అర్థమవుతుంది? క్రిస్మస్లో చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. క్రిస్మస్లో ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు మనకు అర్థం కాకుండా మన హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే పర్లోకం ఉంటుంది. అవ్వా, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు అని అడుగుతారు. ఎలా చూస్తున్నారో ఆయన అసలు మీకు అర్థమవుతున్నాడు అని అడుగుతుంది. అందుకే ఏం రాయబడింది? కొన్ని ప్రశ్నలు రాయబడుతున్నాయి, కొన్ని అర్థాలు రాయబడుతున్నాయి. చదువుదాం ఒకసారి 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదరు. పై మాట ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. బాగా వినండి, యేసు అని పేరు పెడతారా, ఇమ్మానుయేల్ అని పేరు పెడతారా? చెప్పాలి. మన బైబిలే మన క్రిస్మస్ వచనాలు అడుగుతున్నాను నేను. యేసు అని పేరు పెడతారా, ఇమ్మానుయేల్ అని పేరు పెడతారా? యేసు అంటే ఏంటి? అక్కడ డెఫినేషన్ అని చెప్పండి. యేసు అంటే ఏంటి? రక్షకుడు అని. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? దేవుడు మనకు తోడని. ఇప్పుడు అడుగుతాను, ఇమ్మానుయేల్ అనే అర్థం వేరు, యేసు అనే అర్థం వేరు. ఇమ్మానుయేల్ అనే అర్థం వేరు, యేసు అనే అర్థం వేరు. ఇమ్మానుయేల్ అనే పేరుకి, యేసు అనే పేరుకి ఇంతకీ దేవదూత వచ్చి యేసు అని పేరు పెట్టమన్నాడు. యెషయా ప్రవక్త ఏమన్నాడంటే ఆయన ఇమ్మానుయేల్ అంటారన్నారు. ఇదేంటి? ఇమ్మానుయేలా యేసా? ఏదో చరిత్ర రాయబడింది, ఆ చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర మనకు తెలిసినప్పుడే మన యేసు ప్రభువుని లేదా ఈ క్రిస్మస్ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. ఇంకా యేసు అనే పేరుకి అర్థం ఓకే. ఆ యేసు అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? యెహోషువ అనే పేరు ఉంటుంది తెలుసుగా బైబిల్లో. యెహోషు అనే పేరు నుండి యేసువా అనే పేరు వచ్చింది. యేసువాలో వాతిస్తే యేసు అయ్యింది. అంటే ఈ యెహోషు అనే పేరు నుంచి వచ్చిన పేరే యేసు అని అర్థం. బాగానే ఉంది. యెహోషువ పేరు నుండి యేసు అని వస్తే మరి ఇమ్మానుయేల్ అంటే డెఫినేషన్ అడగట్లేదు. మరి ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం అంటే ఇమ్మానుయేల్ అనేది దేన్ని లింక్ చేసి వచ్చింది? ఏదో చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలిస్తేనే మనకి విషయాలు అర్థమవుతాయి. ఏమర్థమవుతాయి ఒకసారి చూద్దాం. కాస్త నేపథ్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ బైబుల్ తెలుసని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే నా వైపు చూడండి. మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారంటే మళ్ళీ తెల్లారుతుంది మనకి. అందుకే మీకు తెలిసినట్టే నా వైపు చూడండి. చరిత్ర చెప్తాను. మొట్టమొదటి మానవుడిని దేవుడు పుట్టించాడు. మొట్టమొదటి మానవుని దేవుడు పుట్టించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నాకు నీవు ప్రతినిధివి అన్నాడు. రిప్రజెంట్ అంట. నాకు నీవు ప్రతినిధివి అంటే ఈ సృష్టికి, ఆకాశానికి, భూమికి, ఎగిరే పక్షులకి, నడిచే జంతువులకి, భూచరాలకి, ప్రతి జీవికి ఏలికగా నువ్వు ఉండాలి. ప్రతి జీవరాశికి సృష్టిలో ఇదిగో నిన్ను ప్రతినిధిగా పెట్టాను అన్నాడు. అంటే వీటిని నువ్వు ఏలాలి. మళ్ళీ ప్రశ్న, జంతువుల్ని, పక్షుల్ని, జీవరాశిని, ప్రకృతిని దేవుడు ఆదాముని ఏలమన్నాడు. ఏలడం అంటే
ఏలడం అంటే ఒక కర్ర తీసుకుని 4 జంతువులను అలా మేపి 4 పక్షులను అలా మేపమని కాదు. ఏలడం అంటే మూలం ఏంటి చెప్పనా? ఎక్కడా జీవము అంతరించిపోకుండా లైఫ్ని ఎప్పటికీ యూనివర్స్లో కొనసాగించే డ్యూటీ ఆదాముది. మరలా జీవమనుగడ తగ్గిపోకూడదు అంటే జీవమనుగు ఎప్పుడు తగ్గిపోద్ది? ఇర్మియాలో ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మనుష్యుడు పాపం చేస్తే పక్షులు సమసిపోతాయి, మనుషులు పాపం చేస్తే ప్రకృతి తన వైఖరి మార్చుకుంటుంది, మనుష్యుడు పాపం చేస్తే మీ పక్కనున్న సముద్రం పొంగొద్ది, మనుష్యుడు పాపం చేస్తే కిందున్న నేల అదురుద్ది. అంటే మనం చేసే పనులకి నేచర్కి, మనం చేసే పనులకి ప్రకృతికి లింక్ ఉందన్నమాట. అంటే మన సిస్టమ్ సరిగ్గా ఉంటే ఈ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది అన్నమాట. ఇది పరిపాలించడం అంటే ఆదాముకి ఇచ్చింది. ఈ పరిపాలన తేడా రావడానికి, ఎందుకంటే నువ్వు తేడా అయ్యావో ఇది తేడా అవుద్ది. ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని అన్నిటినీ ఏలాలి. పైన అధికారిని నేనైతే నా కింద అధికారివి నువ్వు ఆదామని చెప్పావు. నేను పై అధికారిని అయితే నువ్వు కింద అధికారివి, నువ్వు ఉండాలి ఆదామని చెబితే ఈ ఆదాము ఉన్నాడా? వద్దన్న పని చేసుకూర్చున్నా. దేవుడు సీరియస్గా పాయింట్అవుట్ చేశాడు. నా మాట కన్నా నీ భార్య మాట విన్నావు, నా మాట కన్నా ఆవిడ మాట విన్నావు, తినవద్దని నేనే ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నీ భార్య మాట విని తిన్నావు. అంతే. దేవుడు ఏం చేశాడు? సీరియస్ నిర్ణయం తీసుకున్నాడు. గెట్ అవుట్, వెళ్ళిపోమన్నాడు, బయటికి వెళ్ళిపోమన్నాడు, పంపించేశాడు. చర్మపు చొక్కాయలు చేయించి బయటికి పంపించేశాడు. ఒక మాటలో చెప్పాలంటే వదిలేశాడు. అయితే పాయింట్, వదిలేశాడు కానీ పూర్తిగా వదిలేలేదు. దూరం పెట్టాడు కానీ వాళ్ళకి దూరం మాత్రం మనసును చేయలేదు. అంటే వారికి దూరం పెట్టాడు. ఎందుకు దూరం పెడతాడు? ఎందుకంటే కొన్ని విలువలు, బాధ్యతలు, ఆ వ్యక్తి యొక్క విలువ ఏంటో తెలియాలంటే కొన్నిసార్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు మన విలువ తెలియలేదు అనుకోండి, కొంచెం దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మన విలువ అర్థం అవ్వట్లేదు అనుకోండి, దూరం పెట్టాలి. మనం ఏంటో అర్థం కావాలంటే కొన్నిసార్లు మౌనమే సమాధానం. దేవుడికి ఆ విషయం ఆయనకి తెలుసు. అందుకే దేవుడు ఆదామవ్వలకి దేవుడి విలువ ఏంటో అర్థమయ్యాలా దూరం పెట్టాడు. అప్పుడు అర్థమైంది. తిండి ఏడ్చారు, బట్ట ఏడ్చారు, స్లోగన్స్ వచ్చే సొసైటీలోకి. ఆ స్లోగన్స్ ఏంటో తెలుసా? రెక్కాడితే కానీ, చెప్పండి, డొక్కాడదని అడుగుతున్నాను. రెక్కెందుకు ఆడాలి, డొక్కెందుకు ఎండాలి అడుగుతున్నాను. అంతకుముందు వీళ్ళ తప్పు చేయకముందు రెక్కాడే గొడవ ఉందా, డొక్కెండే గొడవ ఉందా? దేవుడికి దూరంగా జరిగితే డొక్క ఎండుతుంది, చెప్పండి, రెక్క ఆడుతుంది. అంటే కష్టపడితే కానీ గుప్పడి మెతుకులు దొరకని పరిస్థితి. అంతకుముందు కష్టపడే పరిస్థితి లేదు. ఉదయం టిఫిన్ అంటే తోటలోకి వెళ్ళడం, మధ్యాహ్నం లంచ్ అంటే తోటలోకి వెళ్ళడం, కోసుకోవడం, తెచ్చుకోవడం, తినడం, నైట్ డిన్నర్ కూడా ఇదే. హెల్దీ ఫుడ్ తింటున్నారు ఆ రోజు. జీవవృక్ష ఫలాలు, మనం తినే ఫ్రూట్స్ కాదు, అంతకన్నా జీవవృక్ష ఫలాలు తింటున్నారు. నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు డాక్టర్ ఇచ్చే సజెషన్ ఏంటి చెప్పనా? ఆ చెత్తాచెదారం తినడం మానేసి ఆ ఫ్రూట్స్ తినండి అనగానే మన డింగుని జ్ఞానోదయం అవుద్ది మనకి. అంటే ఫ్రూట్స్ తింటే బాగుంటారండి అంటే బాగుంటారు. అంటే హెల్దీ ఫుడ్ ఈ సృష్టిలో ఏంటో తెలుసా? ఫ్రూట్స్. అంటే ఈ వృక్ష ఫలాలు తినాలి. ఈ ఫ్రూట్స్ తింటే ఎంత హెల్దీ అయితే అసలు ఉండేవి జీవవృక్ష ఫలాలు, అది తిని బతికేవారు. వారికి ఉదయాన్నే చక్కటి భోజనం, అంటే వండుకోవడం, ఉదయం లేవడం, ఈ వార్పు కడుక్కోవడం, ఈ గొడవలు ఏమి లేవండి. రెక్కాడితే కానీ డొక్కాడదు, ఉద్యోగానికి వెళ్ళాలి, ఇప్పుడు పొయ్యి దగ్గర కూర్చోవాలి, ఈ గొడవలు ఏమీ లేవు. చక్కగా జీవితం నడుస్తుంది. కాని పని చేసి జీవితాన్ని పాడు చేసుకున్నారు. బాగా వినాలి. ఈ ప్రతినిధి అనే వాదాన్ని పోగొట్టేశారు. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఇమ్మాన్యుయేల్ అంటే ఏంటో మొదలెట్టాం దర్యాప్తు, మర్చిపోవద్దు. ఇది మనకు అర్థం కావాలంటే బైబుల్ మూలాలకు వెళ్ళి వస్తున్నాం. అర్థమవుతుందో లేదో మీకు? అర్థమైపోయినా అర్థమైనట్టు ఎట్టండి మొక్కలు, బండి ముందుకెళ్తుంది. లేదండి తెల్లారి వరకు ఇలాగే చెబుతూ ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, అది నువ్వు చెప్తే వంట మీద లేచి వెళ్ళిపోతుంటే కెమెరా మీ వైపు చెప్పి ఎర్రసీర కట్టుకుని ఆవిడ వెళ్ళిపోతుందని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్తగా వినండి, త్వరగానే ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆదామవ్వలు ఎవరైతే తప్పు చేశారో పోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వదిలేలేదు. మరి ఏం చేశాడు? మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రణాళికే ఆయనకుంది. ఆ ప్రణాళికలో మనుషులు బయటకు వచ్చిన తర్వాత చరిత్ర సేతు సంతానం అని ఒక సంతానం అభివృద్ధి పొందింది. నెక్స్ట్ కయ్యేను సంతానం అని ఒక సంతానం అభివృద్ధి పొందింది. అంటే వాడి ఏసాలు తెగ వాడిది, ఈ తెగ వీళ్ళది. సేతు సంతానంలో ప్రార్థనా పరులు ఉంటారు, సేతు సంతానంలో
భక్తులు ఉంటారు. సేతు సంతానంలో దేవుణ్ణి పట్టుకుని ఏలాడాలన్న ఒక భక్తి పరులు ఉంటారు. అందుకే సేతు సంతానంలో ప్రార్థన చేసే వాళ్ళు పుట్టారు, సేతు సంతానంలో దేవుణ్ణి పట్టుకునే వాళ్ళు పుట్టారు. అందుకే సేతు, ఎనోసు, మెతుసల, లెమోకు, ఆ లాస్ట్ వ్యక్తే నోవహు. ఇదంతా సేతు సంతానం. మరి కయ్యనిగడి సంతానంలో ఎవరు ఉన్నారు? అంతా దొంగల ముఠ ఉన్నారు కయ్యనిగడి సంతానంలో. ఆ లెమేక్ అనేవాడు ఇద్దరిని చేసుకున్నాడు, ఇద్దరిని. ఆ లెమేక్ అనేవాడు ఏం చేశాడు చెప్పిన, ఆడనెవడో ఇన్సల్ట్ చేశాడని, అవమానపరిచాడని ఆ లెమేక్ అన్నవాడు ఆ పొడుచు వాడిని కొట్టి చంపి ఆ చేసిన దుర్మార్గమైన హత్యకు బయటికి నిలబడి ఆ భార్యల దగ్గరికి పోయి అంటున్నాడట, ఈరోజు నేను ఏం చేశాను తెలుసా, నేసేసానని చెప్పాడు. అంటే ఈ కయ్యానిగాడి సంతానంలోనేమో పనికిమాలిన పనులు గొప్పగా చెప్పుకుంటున్నారు, సేతు సంతానంలోనేమో ప్రార్థన, భయభక్తులు, కనిపెట్టడం, నోవహు, లెమేకు, మెతుసల ఇలాంటివారు. అంటే ఈ తెగ ఒకవైపు కనబడుతుంది, ఈ తెగ ఒకవైపు కనబడుతుంది. అయితే రాను ఏమైందంటే ఈ తెగలో ఉన్నవారు ఈ తెగలో ఉన్నవారు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నా మాటలు అర్థమవుతున్నా లేదో? వీళ్ళ కలిసి పెళ్లి చేసుకుంటే ఏమైంది? ప్రపంచ ప్రళయం వచ్చింది, జలప్రలయం వచ్చింది. అదేంటి పెళ్లి చేసుకుంటే జలప్రలయం వస్తుందంటే, పెళ్లి చేసుకుంటే జలప్రలయం రాదు, కానీ దేవుని పిల్లలు పూర్తిగా లోకంతో కలిసిపోతే ప్రళయాలు వస్తాయి. నోవహు జలప్రలయం వచ్చింది, నోవహుకు చెప్పాడు వార్నింగ్, నోవహు సద్దే వీళ్ళందరినీ నేను తీసేయాలనుకుంటున్నాను, నేల మొలకలతో సహా వీళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ నువ్వు చెప్పు. ఇప్పుడు ఆదాము ఉండాలనుకున్నాను, ఆదాము ఉండలేకపోయాడు. నీ జనాంగం ఉండాలనుకున్నా ఒక్కడు ఉండలేకపోయాడు. ఇక నువ్వొక్కడ ఉన్నావు, నువ్వు ఒక్కడ బయటకు జరుగు. ఇప్పుడు నీవు నాకు ఆదాము చెయ్యలేని పని నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నీవు నాకు ప్రతినిధివి. భారతం అర్థమవుతుందో లేదో చరిత్ర. మొట్టమొదటి ప్రతినిధి ఎవరు? ఆదాము. ఇప్పుడు రెండో ప్రతినిధి ఎవరు? నోవహు ఉన్నాళ్లే అనుకుంటే ఈయన ఏం చేస్తాడు? తాగి పడ్డాడు. చరిత్ర అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, అర్థమైనా అర్థమైనట్టను. ఒక నోవహు పడిపోయాడు. ఆ నోవహు పడిపోతే ఆ చిన్నోడు చూడడం, మళ్ళీ పనిష్మెంట్లు, శాపాలు ఇవన్నీ జరిగిన తర్వాత నోవహు కుటుంబం అభివృద్ధి పొందుతుందిలే అనుకున్నప్పుడు, ఆ అభివృద్ధి పొందుతున్నప్పుడు వాళ్ళ కాలం అవ్వడం, ఈ నోవహు జాతుల్లో 3 జాతులు అభివృద్ధి పొందడం, రాను ఏమయ్యారంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కట్టడం కట్టారు. ఆ పెద్ద కట్టడం పేరే బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు కొంత యాక్టివ్గా హంటర్స్ ఉన్నారు అక్కడ. అంటే పరాక్రమశాలులు ఉన్నారు, బలశాలులు ఉన్నారు. అందులో పేరు మోసిన పేరు నిమ్రోద్. వీడో పెద్ద మోతుబరి. ఆ రోజుల్లో వీడు చెప్పినట్టు వినకపోయినా, వీడు చెప్పినట్టు చేయకపోయినా ప్రజల్ని వీడి బలంతో, వీడి నోరుతో కంట్రోల్ చేసేవాడట. ఈ నిమ్రోద్ గాడు ఏం చేశాడంటే, దేవుడి సంకల్పానికి వ్యతిరేకంగా మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, మనం ఎక్కడే ఉందో ఒక పెద్ద బుర్జు ఖలీఫా అలాగో పెద్ద మనం కట్టుకుందాం, ఇందులోనే మనం అపార్ట్మెంట్ మాదిరి ఉందాం అనుకున్నట్టు మనం పక్కన ఇల్లులు కట్టుకుని మధ్యలో ఒక ప్రాకారం కట్టి అక్కడ ఒక గుమ్మం పెడదామన్నారు. చరిత్ర వేరు, నేను డీప్ వెళ్ళట్లేదు, కానీ అవుట్లైన్స్ చెప్తాను. ఎలాగ వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. మధ్యలో ఆ ప్రాకారం కట్టారుగా, ఆ ప్రాకారం కట్టింది వీళ్ళందరూ ఉండడానికి కాదండి, దేవుడు ఉండడానికి. అంటే వీళ్ళు ఎవరికి కట్టారు ఇల్లు? దేవుడికి. మరి ఏ ఇల్లులన్నీ ఎక్కడ కట్టారు? మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. ఆ 11వ అధ్యాయం మీకు చదివితే అర్థమవుద్ది. మధ్యలో ఒక గోపురం, ఆకాశం అంటే గోపురం కట్టి గోపురం చుట్టూ పట్టణం కట్టారంటే, పట్టణం ఎవరుంటారు? మనుషులు ఉంటారు. గోపురంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అందుకే బాబేల్ అంటే అసలు మీనింగ్ ఒకటి ఉంది. బాబేల్ అంటే తారుమారే కాదు, మరొక మీనింగ్ ఉంది. బాబేల్ అంటే ఏంటో తెలుసా? దేవుని ముఖద్వారము. దేవుని ముఖద్వారం ఏంటి అంటే, దేవుడి కట్ట అలా పరలోకి నుంచి అలా వచ్చి ఆ డోర్ తీసుకుని పైన గుమ్మ పెడతారండి. ఆ డోర్ తీసుకుని అలా దిగి, ఆ మెట్ల నుంచి అలా దిగి కిందకు వచ్చి ఈ టౌన్ చుట్టూ తిరిగి వీళ్ళు ఇచ్చి అర్పణలో కానుకలన్నీ తీసుకుని నా బిడ్డలు బాగుండగా కానీ వెళ్ళిపోతారని దేవుడినే జేబీలో పెట్టుకోవాలనుకున్నారు. అదే బాబేలు గోపురం. మీరు మళ్ళీ చెప్తాను, ఈ మాట నేను లైవ్ వెళ్తుంది, నేను భయం లేకనే చెప్తున్నాను. మీరు ఏ గోపురమైనా, ఏ ఎత్తైన కట్టడమైనా మీరు చూడండి, అది స్టేజ్గా కట్టిన తర్వాత చివరిని ఒక గుమ్మ పెడతారు. మీరు చూడండి, ఈ పైన గుమ్మాలెట్టే సంస్కృతి ఎక్కడిది? నిమ్రోద్ గారు తెచ్చాడు ఈ టెక్నాలజీ.
దాన్ని ఏమంటారు తెలుసా? జిగ్రాట్స్ అంటారు. అంటే ప్రపంచంలో ఈ టైప్ ఆఫ్ కట్టడాలు నేర్పించింది ఎవడంటే నిమ్రోద్ గాడి యొక్క పరిపాలన టైంలోనే ఇవి వచ్చాయి. ఆ పైన గుమ్మం పెడతారు. ఇప్పటికీ మీరు చూడండి, గుడి చివరన లేదా కొండ మీద కట్టిన చర్చి చివరన ఒక గుమ్మం పెడతారు. మనోళ్ళు కూడా కాపీ కడుతున్నారు. మనోళ్ళు గుమ్మం పెడితే చీ అంటారని గుమ్మం మధ్యలో గంట పెట్టారు. నా మాటలు అర్థం, ఇది చరిత్ర, ఎవరు కాదనలేరు. ఈ బాబేలు గోపురం ఆడు కట్టిన తర్వాత దేవుడు వచ్చాడు, తారుమారు చేసి పడేశాడు. చేసే పిచ్చి పనులు ఏంట్రా, నేను ప్రపంచమంతా వ్యాపించి నా సంకల్పం మీరు నిందించాలి, నేనంటే గోపురం పెట్టి దాని చుట్టూ కాపురం పెట్టి నన్నే ఆ గుడిలో పెట్టాలనుకుంటారని దేవుడు చెదరగొట్టి పాడేశాడు. ఆ చెదరగొట్టినప్పుడు భాషలు మారిపోయాయి. అక్కడే ప్రపంచ భాష లేదా ప్రపంచానికి భాషలు అనేవి పుట్టుకొచ్చాయి. అంటే ఇంగ్లీష్ అయినా, తమిళమైనా, ఇంకా ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా, అరబ్ లాంగ్వేజ్ అయినా, గ్రీక్ లాంగ్వేజ్ అయినా, ఏదైనా ఎక్కడొచ్చిందంటే ఆ బాబేలు దగ్గర వచ్చింది. భాష అనగానే మీరు ఏదో సీరియస్ కాదు, ఏదో అనుకోకండి. మనం ఎర్రెర్రిగా మాట్లాడితే ఒక భాష అవుద్ది అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని రోజులు దూరంగా పోయాను అనుకోండి, నేను కొత్తగా కొన్ని పిలుపులు, కొన్ని మాటలు నేను నేర్చుకున్నాను అనుకోండి, అవన్నీ నా చుట్టూ ఉన్నోటి నేర్పించాను అనుకోండి, అదో లాంగ్వేజ్ అవుద్ది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ఒకటే భాష ఉండేది. ఈ భాష ఇప్పుడు ఇలా మారిపోయారు. ఎందుకు? ఇలా కలిసి ఉంటే ఏం చేస్తున్నారు? దేవుడికే గోపురం కడుతున్నారు, దేవుడిని అందులో పెట్టాలనుకుంటున్నారు. చుట్టూ ప్రాకారాలు కట్టి గోపురం కట్టి దేవుడిని అందులో పెట్టి దేవుడు గిఫ్ట్లు ఇచ్చి అంటే దేవుడికే లంచం ఇవ్వాలనుకున్నారు. అందుకే దేవుడు ఏం చేసి చెదరగొట్టాడు. వీళ్ళ భాషలు మారిపోయాయి. భాషలు అంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు తెలుగులో, ఇప్పుడు నేను తెలుగుని అనుకోండి, మందే మాతృభాష అనుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్నాం అనుకోండి, వరే ఇలా రా అంటే ఆడంటాడు కేవో ఆడ్డాడు అనమాట. ఆడికి ఏదో ఎర్ర వచ్చింది, ఆడికి ఇంకొకటి అంటాడు, అదే అంటాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో రాట్లాడు, ఏదో మాట్లాడితే ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ ఏదైతే అర్థమైంది, ఎర్రోళ్ళందరూ బ్యాచ్, ఎర్రోళ్ళందరూ ఒక బ్యాచ్, ఎర్రోళ్ళందరూ బ్యాచ్, ఇలా రారాన్నోడు అందరూ ఒక బ్యాచ్, ఒక్కొక్కడు ఒక బ్యాచ్ అయ్యి సముద్ర ఒడ్లకి, మెట్టలకి, గుట్టలకి, చెట్లకి, పరిసర ప్రాంతాలకి, పచ్చని మైదానానికి, నదులకి. నేను మళ్ళీ చెప్తాను, ఇది ప్రపంచ చరిత్ర. ఇది పుక్కిట పురాణం కాదు, మెథాలజీ కాదు, ఇది వాస్తవ చరిత్ర. ఇలా చెదిరిపోయారు. తీర ప్రాంతాలకు వచ్చేసారు, నదీ ప్రాంతాలకు వచ్చేసారు. నీటి మనుగడ ఎక్కడుందో, మనిషికి పంటలు ఎక్కడ పండుతాయో, ఎక్కడ గోదావరిలు నదులు పారుతాయో అలాంటి నదీ పరివాహక ప్రాంతాల్లోకి వచ్చేసారు. మనుషులు బతుకుతున్నారు. బతికితే బతికారు, బాణం ఉంది. దేవుడిని గాలికి వదిలేశారు. దేవుడు అంటే దేవుడు అనే ఆశ ఉంది అందరికీ. మరి ఏం చేస్తున్నారు? దేవుడు అనే ఆశ ఉంటే ఏం చేస్తున్నారంటే చెట్టుకి, పుట్టకి, గుట్టకి, ప్రతి దానికి మొక్కడం ప్రారంభించారు. దేవుడు మళ్ళీ ప్రపంచానికి ప్రతినిధి కావాలనుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నా లేదు? అంటే మొదటి ఆదాము, రెండు నోవహు, ఇప్పుడు మళ్ళీ ప్రతినిధి కావాలి. ఎవరు ప్రతినిధి అంటే దేవుడు అలా చూస్తే తలుక్కుమని ఒక వ్యక్తి మర్చాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహాం. ఎవరు? అబ్రహాం. ఈ అబ్రహాం గారు దేవుడికి నచ్చాడు. ఏకదేవుడిని ఎదుగుతున్నాడు. దేవుడు పిలిచాడు, అబ్రహాం నీకు విషయం చెప్పాలి. నీ ఊరిని, నీ ఇంటిని, నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని అన్నిటి వదిలొచ్చే నీకు కొత్త ప్రపంచం లైఫ్ అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రా అన్నాడు. ఎందుకంటే అబ్రహాం తండ్రి కుటుంబం కూడా ఎవరిని మొక్కుతున్నారు? చెట్టుకి, పుట్టకి, చంద్రుడికి, నక్షత్రాలకి, వీటన్నిటికీ మొక్కుతున్నారు. ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే చెడిపోతావు, నువ్వు వాళ్ళని అందరినీ వదిలొచ్చా అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇంకా రివ్యూలు అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలి ఇంకా పూర్తిగా సమాధానం తెలియదు. దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. తట్టా బుట్ట అన్ని సర్దేశాడు. ఆ మేడం ఉంది, ఎవరు? శారమ్మ. ఆవిడ కూడా చెప్పాడు సర్దమని, ఆవిడ సర్దేసింది. వాళ్ళు ఎంత భక్తులు అంటే దేవుడు చెప్పాడు సర్దమని వీళ్ళు సర్దేశారంతే. వాళ్ళ ఇంటి పక్కన మనం లేం కానీ వాళ్ళని అడిగితే మనకు బుర్ర పాడైపోద్ది. ఎందుకు చెప్పినా, సార్ ఇంత పెద్ద బ్యాగ్ సర్దుతున్నారు, ఎన్ని రోజులు సార్ ఊరు అని అడిగితే శారమ్మ అంటది తెలీదు అంటది. ఏ ఊరు వెళ్తున్నారో తెలియదు. అదే ఊరు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఆయన సర్దేమన్నాడు, నేను సర్దేశాను. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే తెలియదు సార్. ఇటు తెలియకుండా ఊరు వెళ్తారంటే ఇది వెళ్ళొచ్చే ఊరు కాదు సార్, ఇంకెప్పటికీ రాని ఊరు. వాళ్ళ విశ్వాసం వాళ్ళ బలంగా ఉంది. వెళ్ళారు, వాళ్ళు బయలుదేరిపోయారు. విశ్వాస నేత్రాలతో చూసి బయలుదేరారు. ఇలా బయలుదేరి వెళ్ళి అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఒకసారి చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును.
నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని నేను దూషించదును. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించిన భాగమేనంటే దీని ఒరిజినల్ మీనింగ్ లేదా మిగిలిన పుస్తకాల భాష దీన్ని కలిపితే దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నీ సంతానం ద్వారా ప్రపంచ వంశాలనే ఆశీర్వదిస్తాను. బాగా వినాలి, నీ సంతానం ద్వారా ప్రపంచ వంశాలనే ఆశీర్వదిస్తాను. అదేంటి సంతానం ద్వారా ఆశీర్వదించడం ఏంటి? సంతానం ద్వారా అంటే దీన్నే చాలామంది ప్రసంగాలు ఏమంటారంటే అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం అంటారు. నేను అడుగుతాను, ఈ ఆశీర్వాదాలు పిచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? ఇలా బంద వీళ్ళకి ఏమీ తెలియదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే కారు ఇస్తాడని, ఇల్లు ఇస్తాడని, బండి ఇస్తాడని, బండి ఇస్తాడని, పొలం ఇస్తాడని, అప్పులు, ఇది కాదు అబ్రహాం ఆశీర్వాదం. అబ్రహాం ఆశీర్వాదం అది కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే తెలుసా? నీకు సంతానాన్ని ఇస్తానడమే అబ్రహాం ఆశీర్వాదము. నా మాటలు అర్థమవుతుందో లేదో? అబ్రహాం ఆశీర్వాదం అంటే పిల్లల్ని ఇస్తాడని కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే పొలం ఇస్తాడని కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే రకరకాలు ఇస్తాడని కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే నీకు సంతానాన్ని ఇచ్చి నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఇది అబ్రహాం ఆశీర్వాదం అంటే. మనం ఏమనుకుంటున్నాం? అబ్రహాం ఆశీర్వాదం అంటే అబ్రహాంలా దేశాన్ని ఇస్తాడు అనుకుంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, అబ్రహాం గారికి దేశాన్ని ఇచ్చాడు. అబ్రహాం గారికి దేశాన్ని ఇస్తే అబ్రహాం ఏం చేశాడు? ఓ పెద్ద ప్యాలెస్ కట్టి 4 కుక్క పిల్లలు మేపుకున్నాడా? ఏం చేశాడు? అబ్రహాంకి పెద్ద దేశాన్ని ఇస్తే ఏం చేశాడు? పక్కకు పోయి గుడారం వేసుకుని ఈ దేశం నాకు వద్దు ప్రభువా, పునాదులు కలిగిన పట్టణం ఉంటే నాకు చాలన్నాడు. ఆశీర్వాదం పొందుకున్నవాడే ఆశీర్వాదం వద్దంటే నువ్వు ఎవరి పేరు చెప్పి మళ్ళీ ఆశీర్వాదం అడుగుతున్నావు? నీకు అర్థమైంది? అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం అంటున్నాడు. అబ్రహాంకి దేశాన్ని ఇచ్చు, అబ్రహాంకి ఆరోగ్యాన్ని ఇచ్చు, అబ్రహాంకి 120 సంవత్సరాలు ఇచ్చు, అబ్రహాంకి చక్కని భార్యని ఇచ్చు, అన్నీ బాగానే కోట్ చేస్తావు. అబ్రహాం కొడుకుని అడిగాడు, నిన్ను అడగమంటావా? ఇది గుర్తురాదు మనకి. అబ్రహాం కొడుకుని అడిగాడు. అబ్రహాం వృద్ధాప్యంలో దేవుడు నలిపేశాడు. అది నిన్ను అడిగితే ఉండగలవా? మనకు అన్ని ఇన్కమింగ్ వచనాలే కావాలి తప్ప దేవుడికి ఇచ్చి అవుట్ గోయింగ్ వచనాలు మనకు గుర్తురావు. అలా అండండు దేవుడు పైపొచ్చుకి. దేవుడిని బిడ్డను అడుగుతున్నాడు, దేవుడిని ఆరోగ్యాన్ని అడుగుతున్నాడు, దేవుడిని వయసును అడుగుతున్నాడు, దేవుడిని కష్టాన్ని, నీ జీతాన్ని, దేవుడు నీ ఆరోగ్య పరిస్థితులు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. అంటే అలా అడిగేస్తాడు ఏంటంటే ప్రేమమయుడని దేవుడు అంటున్నాం మనం. చూసారా? అబ్రహాంని అడుగునోడు నిన్నెందుకు అడగడు? అబ్రహాంని పరీక్షించిన వాడు నిన్నెందుకు పరీక్షించడు? అబ్రహాముకి సంతానాన్ని ఇస్తాంటున్నాడు. అడుగుతున్నాను, అబ్రహాము సంతానం అంటే చెప్పాలి. అబ్రహాము సంతానం అంటే బైబిల్లో అడుగుతున్నాను, పెద్ద జీకే బిడ్డలు ఏమడట్లేదు చెప్పండి. అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలు కాదు. అబ్రహాము సంతానం అంటే అబ్రహాము పుట్టిన ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన యాకోబు, యాకోబు పుట్టిన 12 మంది పుట్టిన మిగిలిన జనాభా. ఇది కాదు అబ్రహాము సంతానం అంటే. అబ్రహాము సంతానం అంటే ఏంటో తెలుసా? మీరు కొత్త నిబంధన ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాము సంతానం అంటే క్రీస్తుని ఆయన గర్భంలో నుంచి ఇవ్వడమే అబ్రహాము సంతానం. ఎక్కడుంది ఒకసారి చూడండి. గలతీ పత్రిక ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానానికి వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును, అంటే బహువచనం, నీ సంతానాలకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు, ఒకడే సంతానమునకు అనను. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? ఒక రోజు నీ పిల్లల గర్భంలో నుంచి ఒక సంతానం వస్తుంది. ఆ సంతానమే నీకు ఆశీర్వాదము. నీకొచ్చిన ఆశీర్వాదం ప్రపంచ వంశాలకు కూడా ఆశీర్వాదం వస్తుంది. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? క్రీస్తు ఒక రోజు మీ గర్భాన్న పుడతాడని చెప్పడమే ఆశీర్వాదం. ఆశీర్వాదాలు అనగానే ఏవో చెప్పకండి. ఆశీర్వాదం అనగానే ఇల్లు, వాకిలి ఇవి కాదు. అవి ఇవ్వడం నేను దేవుడు అంటలేదు, ఆయన ఇస్తాడు. కానీ అబ్రహాముకి ఇచ్చిన ఆ ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు పుడతాడని చెప్పడం. నీ సంతానములకు అంటే బహువచనం అనక నీ సంతానం లేనోడికి, బాగా వినాలి, సంతానం లేనోడికి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదేమింత? ఇప్పుడు బిడ్డలు లేని వారి దగ్గరికి వెళ్ళి, బాగా వినండి, బిడ్డలు లేని వారి దగ్గరికి వెళ్ళి నీ బిడ్డల ద్వారా ఆశీర్వదిస్తానన్నాడట. ఈయనకి బిడ్డలే లేరుగా.
ఎందుకు దేవుడు కావాలని అబ్రహాంకి ఆలస్యం చేశాడు? ఎందుకు కావాలని? ఎవరైనా బిడ్డలు పుట్టిన తల్లులు ఉంటే మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ బిడ్డలు కావాలని దేవుడు ఆలస్యం చేశాడు ఎందుకు ఆలస్యం చేశాడంటే, వెంటనే బిడ్డలు పుట్టేశారు అనుకోండి, అబ్రహాం ఏమంటాడు తెలుసా? నా బిడ్డ అంటాడు. లేక 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 ఇక పుట్టరు అని డాక్టర్లు, పొరిగింటోళ్ళు అందరూ 14, 20, 25 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టారనుకోండి, నా బిడ్డ అను. చెప్పండి, దేవుని బిడ్డ అండి అంటాం. ఇది రావాలి. అందుకే కావాలనే దేవుడికి ఆలస్యం చేశాడు. మీకు కూడా ఆలస్యం అయితే జాగ్రత్త. దేవుని బిడ్డ అని మన బిడ్డని చెప్పాలి అంటే కొన్నిసార్లు దేవుడు నాణ్యమైన బహుమానాలని ఆలస్యం చేస్తాడు. ఈ లోపు కంగారు అయిపోయి నుయ్యో గొయ్యో చూడకండి, ఇస్తాడు. నమ్మదగిన దేవుడు ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కాకపోతే జంటల్లో ప్రత్యేకమైన జంటలు ఉంటారు. ఆ జంటల దగ్గర దేవుడు ప్రత్యేకత కోరుతాడు. ఆ ప్రత్యేకమైన నిబంధన మీ నోట వచ్చేంత వరకు కొన్నిసార్లు మీకు జరగాల్సినవి చెప్పండి ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం మీ మీద ప్రేమ లేక కాదు, ఈ ఆలస్యం మీ మీద దేవుడు మీ విశ్వాసాన్ని చూడక కాదు. ఎందుకు ఈ ఆలస్యం చేస్తున్నాడంటే అందరికన్నా మీరు దేవునికి సంథింగ్ స్పెషల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆలస్యం చేస్తున్నారు. మీరు చెప్పాల్సింది ఏదో ఉంటుంది నోట్లో నుంచి. అన్న ఎలాగైతే దేవుడు చెప్పిందో, అబ్రహాం ఎలాగైతే దేవుడు చెప్పాడో, మీరు కూడా దేవునికి చెప్పాల్సింది ఏదో ఉంటుంది. ఆ చెప్పాల్సింది ఏదో చెబితే వచ్చే ఏడాదికి గర్భఫలం మీ చేతుల్లో ఉంటుంది. మీరు అది చెప్పరు. నాకు బిడ్డనిస్తే ప్రభువా ఏం చేస్తావు? ఆడు బాగా చదివించేసి నెలకు ₹1,00,000 తెస్తే నేను ఇంకే పనిలోకి వెళ్ళకుండా ఎదురుగా టీవీ పెట్టుకుని కుర్చీ మీద కుర్చీ వేసుకుని కక్క ముక్క డొక్క కంచంలో వేసుకుని బాగా బతుకుతాను ప్రభు అంటే అందుకే ఇవ్వట్లేదు, గుర్తెట్టుకో. అందరూ అలాగే ఏడుస్తారు, నువ్వు అలాగే ఏడిస్తే నీ ప్రత్యేకత ఏముంది? నీలో ఏదో ప్రత్యేకత దేవుడు కోరుతున్నాడు, అందుకే ఆలస్యం చేస్తాడు. ఓకే, అబ్రహాం గారికి బిడ్డలనిచ్చాడు. ఆ బిడ్డలనిచ్చిన తర్వాత సంతానం ఇస్సాకు గర్భాన్న యాకోబు. చరిత్ర మర్చిపోవద్దు. ఇమ్మాన్యుయేల్ అంటే ఏంటి? వెళ్తున్నాం. అబ్రహాముకి బిడ్డలనిస్తే ఇస్సాకు తర్వాత యాకోబుకి 12 మంది. ఈ 12 మందికి పిల్లలు పుడితే వారు ఇశ్రాయేలీలు అయ్యారు. వీళ్ళని ఒక వన్ సైడ్ నుంచి చూస్తే వీళ్ళని అబ్రహాము సంతానం అని కూడా అంటారు. ఈ అబ్రహాము సంతానం రాను ఏమైంది? ఐగుప్తిలోకి దిగజారింది. ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తిలోకి వెళ్ళింది. ఐగుప్తిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమైనా మంచి పనులు చేశారా? ఐగుప్తీలు ఎలాగైతే దేవునికి ఆయాసం కలిగించారో వీళ్ళు అలాగే ఆయాసం కలిగించారు. వాళ్ళు ఎలాగైతే ప్రకృతిని ఆరాధిస్తారో వీళ్ళు కూడా ఆరాధించారు. ఐగుప్తి అలవాట్లు అన్నీ వీళ్ళకి వచ్చాయి. ఎంతసేపు తిండి గోల, ఎంతసేపు ఏది మొక్కం, ఇదే గోల తప్ప సృష్టికర్త ఏడి ఈ గోల లేదు. ఒక రోజుకి వీళ్ళలో కొంతమంది మొరపెట్టారు. సుమారు 430 సంవత్సరాలు ఏడ్చారు, దేవా మా బతుకులేంటి ప్రభువా, బానిస బతుకులు అయిపోయాయి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకు మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకుకి మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబుకి మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. పితరులకు మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని ఒక విప్లవకారుని వాళ్ళ మధ్య పుట్టించాడు. అతగాడి పేరే మోసే. అర్థమవుతుందా? ఆదాము, నోవహు, అబ్రహాము, ఇప్పుడు చెప్పండి మోసే. ఇప్పుడు మోసేని తీసుకొచ్చి ఈ మోసేని మళ్ళీ రిప్రజెంట్గా పెట్టి ఏమన్నాడంటే వీళ్ళని ఇదిగో ఎక్కడి నుంచి విడిపించి తీసుకెళ్ళిపో వాగ్దాన భూభాగానికి. అబ్రహాముకి ఎప్పుడైతే మాట ఇచ్చానో మళ్ళీ అక్కడికి రావాలని నేను మాట ఇచ్చానుగా, వీళ్ళని తీసుకెళ్ళు, నువ్వు స్టార్ట్ చేయ విప్లవాన్ని. 10 ఎంతలు 10 తెగుళ్ళు విచిత్రమైన కార్యాలు జరిగాక మోసే ద్వారా చెమట పట్టకుండా ఇశ్రాయేలుకి స్వతంత్రం వచ్చేసింది. చెమట పట్టకుండా స్వతంత్రం వచ్చేయడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే మీకు వార్త చెప్తాను వినండి. ఏ దేశానికి స్వతంత్రం రావాలన్నా అతివాదులు మితవాదులు చనిపోతే కానీ స్వతంత్రం రాలేదు. మళ్ళీ డౌటు, అతివాదులు అంటే ఏంటి, మితవాదులు అంటే ఏంటి? అతివాదులు అంటే సుభాష్ చంద్రబోస్ తెలుసు కదా, తెలియకపోతే రేపు తూర్పు అయిపోతుంది చూడటమే. మన దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు స్లోగన్స్ ఇచ్చారు. వీళ్ళని అతివాదులు అంటారు. ఏమంటారంటే భూమి మాదిరా, కష్టం మాదిరా, కష్టార్జితం మాదిరా, భూమి మాదైతే మీకెత్తి కట్టాలరా పన్ను, మీరెక్కడి నుంచి వచ్చి మా తల్లిని మీరెవర్రా దోసుకోవడానికి, ఇలా తిరగబడే వారిని అతివాదులు అంటారు. ఆ జాబితాల్లో మనకి రెఫరెన్స్ సుభాష్ చంద్రబోస్. ఆ బోస్ గారు మనకు కనబడతారు. మరి మితవాదులు అంటే ఎవరు? మితవాదులు అంటే ఎవరంటే
కొంతమంది ఉన్నారు, భూమి మాది బాబు, కష్టం మాది బాబు, ఎందుకు బాబు ఇలా లాగేసుకోవడం కష్టం కదా, ఇదిగో మీరు మా దేశాన్ని కానీ వదిలేయలేకపోతే మేము అన్నం తినం ఏమనుకుంటున్నారో, మేము ఇంకేం తినమని చెప్పి ఉప్పు సత్యాగ్రహాలు చేశారే. ఇంక పేరు అడగండి, ఉప్పు సత్యాగ్రహాలు చేశారే. ఇలా శాంతి సమాధానంతో ఉప్పు సత్యాగ్రహం మాకు ఇగో మీరు వెళ్ళే వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష, ఉప్పు సత్యాగ్రహాలు, ఇంక మేము తినం అని మొండికేసి కూర్చునే మితవాదులు అంటారు వీరిని. మితవాదులు బాగా వినండి, మితవాదులు గాంధీ గారు లాంటి వాళ్ళు చనిపోయారు, మహానుభావులు. అలాగే మహానుభావుడు అతివాది సుభాష్ చంద్రబోస్ లాంటి ఆయన కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోతే కానీ దేశానికి ఏం రాలేదు చెప్పండి. రాజ్యాంగ కర్తలు కూడా అసువులు బాస్తే కానీ మన దేశానికి సొంతం రాలేదు. ఇలా ఈ దేశమే కాదు, ఏ దేశమేగినా ఎక్కడికి పోయినా అతివాదులు, మితవాదులు, విప్లవకారులు, ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోతే కానీ ఏ దేశానికి స్వేచ్ఛ రాలేదు. కానీ క్వైట్ ఆపోజిట్ ఏంటో తెలుసా, ఇస్రాయేల్కి ఫైట్ లేదు, ఏమీ లేదు, చెమట పట్టకుండా స్వతంత్రం వచ్చేసిందట. 430 సంవత్సరాలు ఐగుప్తీలు ఉన్నారు, వాళ్ళకి స్వతంత్రం ఎలా వచ్చిందండి? ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి చెప్పినా ఒక పండగ చేసుకుంటారు, ఆ పండగ పేరు పస్కా. ఆ పస్కాకు ఒక పాట పాడతారు, రాత్రి ఒక రోటీతో మంచి కూరలతో తింటారు, ఆ తిన్న తర్వాత పాట పాడతారు, నైట్కి నైట్ పాట పాడుకునే పండగ చేసుకుంటే స్వతంత్రం వచ్చిన ఒకే ఒక్క తెగ చెప్పండి, ఇశ్రాయేలు. ప్రపంచ చరిత్ర ఐగుప్తు నుంచి ఒక ఫైట్ లేదు, ఒక పోరాటం లేదు, ఏమీ లేదు. అలా నడిచి వెళ్ళిపోతుంటే ఈ ఐగుప్తి అధికారులందరూ పిలిచి, ఈ బానిసలందరూ పిలిచి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారట, మా దేవునికి వర్షిప్ చేయడానికి వెళ్తున్నాము, మా దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం, మా దేవుడు వాగ్దాన భూభానికి వెళ్తున్నాం అంటే అప్పుడు వీళ్ళు అన్నారట, ఏమని, మెడబోడు ఉందేంటి, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అన్నారట. ఏంటి, ఏ యజమానులు అయితే ఏడిపించారో ఇప్పుడు ఆ యజమానులే జాగ్రత్తగా వెళ్ళండి అని బంగారము, వస్తువులు, తిని బండారాలన్నీ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడట. ఇలా జాగ్రత్తగా జడ్జాగా సుమారు అధికారిక నవతరం లెక్కల ప్రకారం 20 లక్షల మంది అలా నడిచి వచ్చేసారండి రాత్రే. 20 లక్షల మంది అంటే ఒక పోరాటం లేదు, ఒక ఇబ్బంది లేదు. 20 లక్షల మంది అలా నడిచి వచ్చేసారు. ఈ 20 లక్షల మంది అలా నడిచి వచ్చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు, ఏమంటే తెలుసా, గద్దరెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకున్నట్టు మిమ్మల్ని అలా ఎక్కించుకొని స్వతంత్రానికి మిమ్మల్ని తీసుకొచ్చాను అన్నాడు. నిజంగానే ఫ్లైట్లో తీసుకొచ్చాడు వాళ్ళని. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక పోరాటం ఏమీ లేదు, వీళ్ళని ఎంత బాగా నడిపించాడంటే వీళ్ళకి ఆకలంటే ఆకాశం నుంచి వస్తుంది, వీళ్ళకి దాహం అంటే ట్యాంక్ వెనకాల తిరుగుతుంది, ఆ ట్యాంక్ బండ, ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయి. వింతలండి అన్నీ. ఎడారిలో నీళ్ళు వచ్చాయి, ఎడారిలో ఆహారం వచ్చింది. ఎప్పుడు మానవ జాతి తినని మన్నా తిన్నారు. వింతలు చూశారు, విచిత్రం. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ చెప్పులు అరగలేదు, వారి బట్ట మాయలేదు. నిజానికి ఎడారి, మన కువైట్లో ఉన్న తల్లులు, అరబ్ ఏరియాలో ఉన్న పని చేస్తున్న వారిని అడగండి, పగటి వేళ టెంపరేచర్ ఎలా ఉంటుంది అడగండి. 2 నిమిషాలు బయట ఉండి 2 నెలలు నువ్వు ముఖానికి ఆ పేడ ఈ పేడ రాసి నువ్వు ఎంత కోటింగ్ కొట్టినా, ఇప్పుడు రాస్తున్నారు కదా మొలతాన మట్టి, ఆ మట్టి, ఈ మట్టి, ఈ మట్టి, ఆ మట్టి అన్ని రాసినా, ఇంత రాసి 2 నిమిషాలు బయట ఉంటే మొత్తం ఎలకతోలు ఏడాది ఉతికినా నలుపు అన్నట్టు మళ్ళీ పాత్రంగా వచ్చేస్తుంది. అంటే అంత ఈటు ఉంటుంది అనమాట. ఒక్కసారే రంగు మారిపోద్ది. అవసరమైతే సాయంత్రానికి చలిజరం, అంత భయంకరమైన ఎండలో పగటి వేళ నడుస్తుంటే వాళ్ళకి చెమట పట్టకుండా, అతిపెద్ద ఎడారండి ప్రపంచంలో అరేబియా ఎడారి, ఆ ఎడారిలో అలా నడిపిస్తుంటే వీళ్ళకి చెమట పట్టకుండా సెంట్రల్ ఏసీ అలా వచ్చిందట వెనకాల. మేఘస్తంభం, ఏసీ కన్నా న్యాచురల్ ఏసీ చెప్పినా, ఇప్పుడు నల్లటి మేఘాలు వేసినప్పుడు ఎదురుగా నిలబడండి, అలా తగులుతుందండి గాలి. ఆ కూలింగ్ అలా ఉందట. ఎప్పుడైతే వీళ్ళకి ఆ సెంట్రల్ ఏసీ ఉందో చెమట పట్టదు. చెమట పట్టకపోతే బట్టమాయదు. ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, జూమ్ అని వెళ్ళిపోతుంది. మరొక మంచిది టైడ్ అని వస్తుంది, సర్ఫెక్స్ అని వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ మన దగ్గర పనిచేస్తుందేమో కానీ అరేబియా ఎడారికి వెళ్ళి ఇస్రాయల్ దగ్గర జూమ్ అంటే అవసరం లేదు, నీ ప్యాకెట్ నువ్వు వదిపో అంటారు. ఎందుకంటే వాళ్ళ బట్టలు మాయో, వాళ్ళ చెప్పులు అరగో. ఇంకా వింతైన స్టేట్మెంట్ ఉంది బైబిల్లో, వారికి సొమ్మసెల్లలేదు, బీపీ అప్ అండ్ డౌన్ జరగలేదు, అంటే వాళ్ళ సత్తువ తగ్గలేదు. ఇంత బంతులాగా నాయకత్వంలో వాళ్ళని అలా తీసుకుని వస్తే సరిగ్గా సేనాయి బంజరు భూమికి వచ్చేసరికి మౌంట్ సేనా అంటే ఆ సేనాయి పర్వతం దగ్గరకు వచ్చి ఆగారు. ఆపాడు దేవుడు. ఎంత కాపాడు, అక్కడెందుకు కాపాడని చరిత్ర మర్చిపోవద్దు. ఆదాము
అబ్రహాము, నోవహు, మోసే, ఇప్పుడు మోసే తర్వాత ఇశ్రాయేలీయులు, వీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆపాడు. ఎందుకు ఆపాడంటే అబ్రహాంకి ఒక మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఆ సంతానం రావాలంటే ఈ సంతానం ఎలా బతకాలో నేను నేర్పించాలి. ఇప్పుడు వీళ్ళు నేర్పించాలంటే వీళ్ళకి ఒక సిస్టమ్ ఉండాలో వద్దా? 430 సంవత్సరాలు ఏ దేశం కింద బతికారండి వీళ్ళు? ఐగుప్తు కింద బతికారు. అంటే వీళ్ళకంటూ సొంత రాజ్యాంగం లేదు, వీళ్ళకంటూ సొంత అధికారాలు లేవు, వీళ్ళకి చట్టాలు లేవు, ట్రెడిషన్ లేదు, ఏమీ లేదు. ఐగుప్తి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, ఐగుప్తి ఆజ్ఞలే వీళ్ళ ఆజ్ఞలు, ఐగుప్తి అధికారాలే వీళ్ళ అధికారాలు. ఇప్పుడు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఐగుప్తి రాజ్యాంగం లేదు, వీళ్ళకంటూ ఇప్పుడు సిస్టమ్ లేదంటే ఇప్పుడు వీళ్ళకి సిస్టమ్ ఫామ్ అవ్వాలంటే వీళ్ళకి కొన్ని లా ఇవ్వాలి. లా దాన్నే గాడ్స్ లా అంటారు. ఆ గాడ్స్ లాలో ప్రధానమైన కమాండ్స్ 10 కమాండ్స్ ఇచ్చాడు. ఆ 10 కమాండ్స్ ఏమి ఇచ్చాడు తెలుసా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చి ఈ రూల్స్ ఫాలో అవ్వండి. దీనికి ఫైనల్ సెక్షన్స్ మళ్ళీ యెహోషువ ప్రవక్తలు ఇస్తారు. వీటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి ఇదే మీకు రాజ్యాంగం. అందుకే ఈ మొట్టమొదటి రాజ్యాంగం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ రాజ్యాంగం చూస్తే ఈ రోజుకి వింతగా ఉంటుందండి. సివిల్ లా బాగా వినండి. ప్రపంచంలో సివిల్ లా నెంబర్ 1 సివిల్ లా అంటే మోసెస్ రాసి ఇచ్చాడు ఆ దేవుణ్ణి బట్టి. అదేనండి నెంబర్ 1 సివిల్ లా. సివిల్ లా అంటే అదేమలా అనకండి. సివిల్ లా అంటే రే ఆడి భూమి అనేది నీ భూమి మీదే, ఆడి నీరు నీ లోపల రాకూడదు, నీరు ఆడి లోపలికి వెళ్ళకూడదు, జానా దాటకూడదు, సరిహద్దులు దాటకూడదు. దీన్నే సివిల్ లా అంటారు. ఇలాంటి లా ఒకటి ఉండాలని ఫస్ట్ టైం ఫామ్ చేసింది ఎవరు తెలుసా? మోసెస్. ఇలా సివిల్ లా ఇచ్చాడు. ట్రెడిషన్ లా అంటే ఎలా పడితే అలా సిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అన్నాడు. అంటే ఒక సిస్టమ్ ఉంది. ఆడపిల్లల బట్టలు ఎలా వేసుకోవాలి, మగాళ్ళు ఎలా వేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి స్నేహాలు ఉండకూడదు. దీన్ని ట్రెడిషన్ లా అంటాడు. మనకులాగా వేసుకోరు. క్రిస్మస్కి వచ్చి సీవ్లెస్ వేసుకుని మనకులా వేసుకోరు. ఈ మధ్యకాలంలో సిరిగిపోయిన బట్టలకు రేట్ ఎక్కువంట. ఎక్కడికైనా వెళ్తే అన్ని సిరిగిపోయిన బట్టలే చూపిస్తున్నారు మనకి. లేటెస్ట్ ట్రెండ్ సార్ అంటే సిరిగిపోయిన బట్టలు. నేను చాలాసార్లు జోకులు చెప్పాను. ఒకసారి వినండి. అలాంటి ఎవరు సిగ్గుతో మళ్ళీ ఆ బట్టలు కొనుక్కోకూడదు. ఎందుకంటే ఎలాంటి బట్టలు కొనుక్కోవడం చెప్పడం అక్కడికి వెళ్ళి ఆ సిరిగిపోతుందండి. ఇక్కడి నుంచి తొడంత కనబడలా సిరిగిపోతున్నాయి, జబ్బంతా కనబడలా తిరిగిపోతున్నాయి, సుఖమంతా కనబడలా తిరిగిపోతున్నాయి. ఆ సిరిగిపోయిన బట్టలు ఒక అమ్మాయి వేసుకుని తిరుగుతుంది. ఇదిలో టిప్ టాప్గా బ్యాగ్ వేసింది, లిఫ్టిక్ వేసింది, లూజ్ అయ్యి వదిలేసింది, సిరిగిపోయిన అది ఏది ఇక్కడ దాకా వేసుకుని దాని పేరు నాకు తెలియదు, ఇక్కడ దాకా వేసుకున్నది, అది వేసుకున్నది కూడా సిరిగిపోయింది. ఈ పైన ఈ జబ్బలు సిరిగిపోయినాయి, అన్నీ సిరిగిపోయి సీరియస్గా ఆ వీల్స్ వేసుకుని వాళ్ళు నడిచొస్తుంటే ఎదురుగా అడుక్కుని కూడా వచ్చి హలో అని అడిగాడు. ఎవరు మంది అని అడిగాడు. ఏ మ్యాన్ ఏట్ అని అడిగింది. నోర్మే ఏరియా మందే, కొత్తగా వచ్చావా అని అడిగాడు. అంటే ఆడు ఏమనుకుంటున్నాడు? నోర్మై ఈ ఎదురు తిరుగుతున్నావు మందే, సభ్యత్వం ఉందా నీకు అని అడిగాడు. అంటే ఈ అడుక్కునేవాడు ఆవిడ ఏమనుకుంటున్నాడంటే అడుక్కునేది అనుకుంటున్నాడు. నా మాట్లాడుతుంది ఇలా ఏడ్చిన బట్టలు. అందుకే ఆ రోజుల్లో ఇలాంటి దరిద్రాలు ఆ రోజు కూడా ఉన్నాయి. ఐగుప్తిలో ఫ్యాషన్స్ అంటేనే ఈజిప్ట్ అండి. లిఫ్ట్కి పుట్టించింది వాళ్ళే. పురాతనమైన ఈ గ్లో రావాలంటే ఆ నైలు నది దగ్గర ఇలాంటి క్రీమ్స్ అన్ని పుట్టించింది వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ తలలు, సవరాలు ఇలాంటి ఒకటి కానీ అన్ని స్టైల్ అక్కడే పుట్టినాయి ఐగుప్తిలో. ఇలాంటి స్టైల్ కొట్టొద్దని ఇలా ఒక ట్రెడిషన్లా ఇచ్చాడు. ఇలా బట్టలు ఎలా ఉండాలి? ఇదిగో ఆడపిల్లకి నడినెత్తి మొదలుకొని ఇక్కడ వరకు చర్మాన్ని కప్పుకొని ఉండాలి, ఇది మీ ట్రెడిషన్ అని చెప్పాడు దేవుడు. మగపిల్లగాడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్క పద్ధతి ఇచ్చాడు. నిలువు టంగిలు వేసుకోవాలి, ఇలా వేసుకునే ఒక పద్ధతి. అంటే సివిల్ లా ఇచ్చాడు, ట్రెడిషన్ లా ఇచ్చాడు. ఇప్పుడు నైతికత గాడ్స్ లా ఇచ్చాడు. గాడ్స్ లా ఏంటి? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు. బాగా వినండి. అబద్ధం ఆడొద్దు అని చెప్పడం కూడా లాయనా? లాయే. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చాను. మీకు అంత మీరు అనుకోవచ్చు మన రాజమండ్రేగా అని. ఇప్పుడు నేను ఎక్కడో ఫారెన్ నుంచి యూఎస్ఏ నుంచి వచ్చాను అనుకోండి. ఆ వస్తూ అక్కడ ఫ్లైట్ దిగా మీకు విజయవాడ దగ్గరగా ఈ విజయవాడలో ఫ్లైట్ దిగి గన్నవరం నుంచి ఒక నల్ల కారు 10 చక్రాలు 20 చక్రాల కారు వేసుకుని అలా నేను వచ్చాను. ఆ నల్ల కారు అక్కడ ఆగితే అక్కడ అలా తీసిరి పెట్టినా నా వెనకాల అడావుడి బ్యాచ్ అలా పరాపరా పరిగెట్టుకుని వచ్చి అడ్లేకండి, ఎవరు అడ్డు ఉంటారు కానీ అడావుడి అడ్లేకండి అండి. ఎలా అడ్డు ఇంకెవరు అడ్లేరు, అడ్లేకండి ఇలా అడ్డు నాకు నా బాడీ గార్డ్స్ పెద్ద ఎటకారం ఇలాగా పెద్ద అడావుడి చేసి అలా తీసుకొచ్చి నన్ను ఇలా ఎక్కించి నేను
ఎక్కేటప్పుడు నాకు సిగ్గు లేకపోయినా ఆ బీజిఎం ఒకటి వేసి నన్ను ఇలా ఎక్కించి వచ్చాడు వీరుడు సూర్యుడు భీముడు అని ఏదో ఒకటి అని నన్ను పైకి ఎక్కించిన తర్వాత నాకు మైక్ ఇచ్చిన తర్వాత నేను ఒక ప్రసంగం చెప్తాను. ఆ ప్రసంగం ఏంటంటే అబద్ధం ఆడొద్దు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని వెళ్ళిపోయాను అనుకోండి. మీరు ఏమంటారు చెప్పండి? ఈ మాత్రం చెప్పడానికి ఈయన గారికి మళ్ళీ ఒక ఫ్లైటు, ఒక బ్లాక్ కారు, వీళ్ళందరికీ మళ్ళీ బాడీ గార్డ్స్ సీరియస్గా వచ్చి ఏం ప్రసంగం చెప్పాడంటే అబద్ధం ఆడొద్దని చెప్పాడు. ఇది ఒక ప్రసంగం, అది వెళ్దా అబద్ధం ఆడొద్దని అనుకుంటారా అనుకోరా? నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను తెలుసా? సేనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చే సమయానికి బండలు బద్దలయ్యాయి, పునాదులు కదిలాయి, ప్రకృతి వైపరీత్యానికి గురైంది. ఒక్కసారే వాతావరణం మారిపోయింది. అగ్ని, గంధకాలు, మేఘాలు, మెరుపులు, ఎంత అడావుల్లో దేవుడు మోసే మధ్యకి అలా వచ్చి 40 రోజులు పెలమని ఆ ఉరువుల మధ్య దేవుడు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడు దేవుడు అంటే ఏం మాట్లాడాడు? అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఇది చెప్పడానికి ఉరుములు, మెరుపులు, అడావుడి, బండ్ల బద్దవాసిపోవడం ఇదంతా దేనికండి అని మనం అనుకుంటాం. కాదు, దేవుడు చెప్పాల్సిందే చెప్పాడు. ఎందుకు చెప్పినా అబద్ధం ఆడొద్దని ఎంత గంభీరమైన దేవుడు ఇంత వాతావరణంలో వచ్చి చెప్తున్నాడంటే మనుషులకి అప్పటికి బాగా తప్పు కాదని బాగా అలవాటు అయిపోయింది అండి. చెప్పండి, అబద్ధం పాపం కాదన్నంతగా అలవాటు అయిపోయింది. మీకు ఇలాగ అర్థమవుతుంది కానీ ఉదాహరణ చెప్తాను వినండి. ఎవడో తిక్కలోడు ఇక్కడికి వచ్చి మెసేజ్ అయిన తర్వాత అన్నయ్య సినిమాలు చూడొచ్చా అని అడిగాడంటే నేను అడుగుతాను, ఈ పనికి మాలినోడు ప్రశ్నే చెప్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు అర్థమవుతుందా లేదా? అరే సినిమాలు చూడొచ్చా అని ప్రశ్న అడుగుతున్నావంటే ఆ ప్రశ్నే చెప్తుంది, నువ్వు ఎంత సన్నాసి గడవా నీకు అర్థమవుతుందా లేదా? అంటే అబద్ధం ఆడొచ్చు అంటున్నావంటే నీ బతుకే అబద్ధం అని అర్థమవుతుంది. వ్యభిచారం చెయ్యొచ్చా అని అడుగుతున్నావంటే నీ బతుకే ఏమైంది చెప్పు అంటే ప్రశ్నలే నీ బతికండి చెప్తున్నాయి. దేవుడు ఇంత గంభీరంతో వచ్చి అబద్ధం ఆడొద్దు అంటున్నాడంటే వీళ్ళకి ఏం అలవాటు అయిపోయాయి? ఐగుప్తిలో అబద్ధాలు కామన్ అయిపోయాయి, వ్యభిచారాలు కామన్ అయిపోయాయి. ఇంట్లోకి ఒకడు దూరినే తప్పు కాదు అక్కడ ఐగుప్తిలో. అందుకే శారమ్మను తీసుకెళ్ళిపోయాడు జడ్జాగా. పొరుగు వాడిని భార్యను తీసుకెళ్ళి ఆ శారమ్మను తీసుకెళ్ళి చేసుకుంటా దేవుడు అన్నాడు, తెల్లారిసరికి పంపలేదు, నీ మెడకాయ మీద తలకాయ ఉండదన్నాడు. అడిగి వార్నింగ్ ఇచ్చి పంపించేయి. నీ లావేరు నా లావేరు, నా బిడ్డల మీద ఏగవాలిందో, నా కుమారుడు భార్య మీద ఏగవాలిందో, నా సేవకుని టచ్ చేసావు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా సేవకుని టచ్ చేస్తే నా కనుగుడ్లో ఏలెట్టినట్టు పంపారు అబ్బాయిని చెప్పాడంతే. అడలెత్తిపోయి పంపేశాడు తెల్లారిసరికి. నీ లా వేరు, నా నైతికత వేరు. ఇలాంటి 10 ఆజ్ఞలు ఇచ్చి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇస్తే ఈ 10 ఆజ్ఞలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పాటించమన్నప్పుడు ఒక మాట అన్నాడు, మర్చిపోవద్దు. 19వ అధ్యాయం నిర్గమాకాండం చదువుదాం. 19వ అధ్యాయం నిర్గమాకాండం 6వ వచనం చదవండి. 19వ అధ్యాయం నిర్గమాకాండం 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన జనము. ఏంటట మళ్ళీ చదువుతాం 19వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదువుతాం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన జనాంగముగా ఉందురు. బాగా వినండి, నిర్లక్ష్యంగా వినొద్దు, బాగా వినండి. మొట్టమొదటి ప్రతినిధి ఎవరండి? ఆదాము. రెండో ప్రతినిధి ఎవరండి? నోవహు. మూడో ప్రతినిధి ఎవరండి? అబ్రహాము. నాలుగో ప్రతినిధి ఎవరండి? మోసే. ఇప్పుడు మోసే ద్వారా మరొక ప్రతినిధులు ఎవరండి? ఇక్కడ చెప్తున్నాడు, మీరు నాకు యాజక రూపమైన జనాంగం. యాజకుడు అంటే దేవుడికి నరులకి ప్రతినిధిగా మధ్యలో నిలబడేవాడినే యాజకుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎవరిని ప్రతినిధులుగా పెట్టాడు? ఇశ్రాయేల్ని ప్రతినిధులుగా పెట్టాడు. ఈ ప్రతినిధులుగా ఎందుకు పెట్టాడు? ప్రపంచం మిమ్మల్ని చూడాలి. మిమ్మల్ని ఎలా చూడాలంటే మీకు ఒక రూల్స్, మీరు మాట్లాడే విధానం కానీ, కట్టుకునే బట్ట కానీ, మీరు పాటించే విలువలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు ఏమనుకోవాలంటే, అరే వీళ్ళకి రాజు లేడు, నాయకులు లేడు, ఎవరో లేరు, అసలు వీళ్ళకి ఎవరో లేకపోయినా ఇంత సిస్టమేటిక్గా ఈ జనాంగం ఎలా బతుకుతున్నారా అని వాళ్ళు అడగడానికి వచ్చినప్పుడు, అయ్యా మాకు రాజులు ఉన్నారు, మా దేశాలు బాగాలేదు, మాకు నాయకులు ఉన్నారు, మా దేశాలు బాగాలేదు, మాకు కావలసిన వ్యక్తులు ఉన్నారు కానీ మా దేశాలు బాగాలేదు, మీకు నాయకులు లేరు, ఎవరు లేరు, మీరు విధవరాణులు ప్రేమిస్తున్నారు, పేదోళ్ళని ప్రేమిస్తున్నారు, దాసులను ప్రేమిస్తున్నారు, పొరుగుడు దాసించట్లేదు, అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఇంత సిస్టమేటిక్గా మీరు ఎలా బతుకుతున్నారయ్యా అన్నప్పుడు పొరుగు దేశాలు జాతులు అన్నప్పుడు ఒక మాట చెప్పాలి. ఏ మాట తెలుసా? మేము ఎందుకు ఎలా ఉంటున్నామంటే మాకు రాజు లేడు కానీ దేవుడే మాకు రాజు అని చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుడే మాకు రాజు అని. అందుకే మీరు చూడండి,
మోసే తర్వాత యెహోషువ తర్వాత ఎక్కడ ఇశ్రాయేలుకి రాజులు కనబడరు. మీరు చూడండి, అంటే ఇశ్రాయేలుకి ఎవరు రాజుగా ఉండాలనుకున్నారు? దేవుడే రాజుగా ఉండాలి. అందుకే రాజుని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడలేదు. అరణ్యంలో పోషించిన దేవుడు పాలదేవులు ప్రవచించి ఇజ్రాయెల్ దేశంలో పోషించలేడా? రాజు లేకుండా 40 సంవత్సరాలు నడిపించిన వాడు ఇప్పుడు రాజు లేకుండా బతికించలేడా? ఆ పాయింట్ అర్థం అవ్వాలి. ఇంత బాగా సమృద్ధిగా మీరు ఎలా బతుకుతున్నారంటే మిగిలిన వంశాలు వారికి తెలియాలి, మా దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడని. కానీ వీళ్ళు తెలుసుకుంటారని ఎంత బాగా చేస్తే వీళ్ళు రాను చూడండి, వీళ్ళు కొంచెం తప్పులు తడకలుగా తయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే జడ్జెస్ని ఇచ్చాడు. వాళ్ళ పేరే న్యాయాధిపతులు. ఎవరు? న్యాయాధిపతులు ఏం చేస్తారు? అరే తప్పురా, ఇదిగో లా ఎలా ఉంది, దేవుడిచ్చిన గ్రంథం ఎలా ఉంది, గ్రంథంలో ఉన్నట్టు చేయకపోతే పాపం రాని నీతి న్యాయాలు జరిగించి ఇశ్రాయేలు మీద ఏగ కూడా వాలకుండా కాపాడేవారినే న్యాయాధిపతులు. అందరికీ యెహోషువ గ్రంథం తర్వాత ఏమొస్తుంది? న్యాయాధిపతులు వస్తుంది. ఈ న్యాయాధిపతులు తినంగా ఉన్నారండి. సరిగ్గా ఉండండి అంటే గిద్యోను బాగానే ఉన్నాడులే, నిలబెట్టాడులే అంటే స్థిరపడి నిలబడిన తర్వాత పోగేసుకుని ఒక బంగారం సొక్కా చేయించుకున్నాడు గిద్యోను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. బాగా ఉండవయ్యా, సరిగ్గా కాపాడవయ్యా, ఏగ వాళ్ళకుండా ఉండంటే ఆ ఫిలిస్తీన్లతో సంబంధం పెట్టుకున్నాడు సంసోను. ఎవరున్నారు కరెక్ట్గా? ఎవరు లేరు. దేవుడు మళ్ళీ ఇస్తుపోయే పరిస్థితులు వచ్చింది. ఇక చివరిగా న్యాయాధిపతుల కాలం ముగిసిపోతుంది. ఇటు న్యాయాధిపతి అటు ప్రవక్త, ఇటు న్యాయాధిపతి అటు ప్రవక్త. న్యాయాధిపతి ప్రవక్తగా ప్రవర్తించేది ఎవరంటే సమూయేలు. మళ్ళీ మర్చిపోవద్దు, అసలు ఎమాన్యుయేల్ అంటే ఎదుగుతున్నాం గొడవ. నా మాటలు అర్థమవుతున్నా లేదో? మనకు ఒకటే అర్థమైంది, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మేరీ క్రిస్మస్ అడుగుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఉండాలో తెలియదు చెప్పండి, ఎందుకు మేరీ అనాలో తెలియదు మనకి. గుర్తుపెట్టుకోండి, అందుకే తెలుసుకుందాం. అందరి వల్లే వద్దు. ఈ సభ మీకు ఒక దీవెనకరంగా మారాలని నేను కష్టపడి చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి, ముగించేద్దాం. ఇప్పుడు బాగా వినండి. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఏమైనా సరిగ్గా నిలబెట్టారంటే వీళ్ళేం సరిగ్గా నిలబడలేదండి. వీళ్ళ కడుపులు నిండి, వీళ్ళ భూములు నిండి, వీళ్ళ సంతానం వచ్చిన తర్వాత, వీళ్ళ మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడిని ఎక్కిరించేలా బతికారు, దేవుణ్ణి ఎక్కిరించేలా జీవించారు. ఎంత ఎక్కిరించేలాగా? సుఖం మరిగారు. పొరుగు వాళ్ళందరూ వచ్చి అరే ఎవరయ్యా మిమ్మల్ని ఎంత బాగా పోషిస్తున్నదంటే మా దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడంటే మరి మేము కూడా అలా ఉండాలంటే ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పాలి? మీరు కూడా ఈ సత్య దేవుడిని తెలుసుకుంటే మీ పంటలు పండుతాయి, మీ సంతానం బాగుంటారు, మీ కడుపులు నిండుతాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, వ్యాధి మీ గుడారానికి రాకుండా ఆయన కాపాడతాడని వాగ్దానం మాకిచ్చిన వాడే దూరస్తులైన మీకు కూడా ఇస్తాడు. ఆయన నమ్ముకొండని మిమ్మల్ని బట్టి మిగిలిన వారు నమ్ముతారని వీళ్ళకిస్తే వీళ్ళ స్థిరపడి బలపడిన తర్వాత అందరికీ పేర్లు ఎట్టడానికి తయారయ్యారు. ఎవరు? ఇశ్రాయేల్. ఏమని పేర్లు పెట్టారు? అరే వాళ్ళ అన్యులు రా, మీరెందుకు వచ్చారా మా దేశం, మీర్రా అని ఇలా పేర్లు పెట్టారంటే వీళ్ళ స్థిరపడిన తర్వాత వీళ్ళ కళ్ళు ఎక్కడ పోయండి? నెత్తి మీదకి పోయాయి. దేవుడికి ప్రతినిధులుగా అంటే యాజకులుగా ఉండాల్సిన వీరు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. పైగా వీళ్ళే చెడిపోయారు అనుకుంటే ఇక చివరి న్యాయాధిపతి అయినా లేదా ప్రవక్త, అటు ప్రవక్త ఇటు న్యాయాధిపతికి ఎవరించినా సమూయేలు బాగున్నాళ్లే, 40 ఏళ్ళు బాగానే నడిపించాళ్లే అనుకునే సమయానికి సమూయేలు రిటైర్మెంట్ అయ్యాడు. సమూయేలు కొడుకులు తెర మీదకి వచ్చారు. ఆ సమూయేలు కొడుకులు తొంట్రోలు పుట్టారు. పండిత గర్భాన్ని ఏదో సామెత ఉంది, సొంట్లో పుడతారండి, అలాగే పుట్టారు. సమూయేలు గారి పేరు చెప్తే అందరూ గౌరవిస్తారు. ఇప్పుడు సమూయేలు కొడుకుల పేరు చెప్తే అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు? న్యాయమును లంచానికి అమ్మేశారట. దేశం ఈ కుటుంబాన్ని బట్టి ఏడుస్తుంది. వీళ్ళకి అధికారాలు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? లంచాలకు మరిగారు. ప్రజలకి న్యాయం తీర్చాల్సిన వీళ్ళే పనికి మాల న్యాయాలు తీర్చి దేవుడికి ప్రజలకి భారమైపోయారు. దేశమంతా ఏడ్చింది. సమూయేలు దగ్గరికి వచ్చింది. సమూయేలుతో ఇంకా మొహమాటం లేకుండా ఇజ్రాయెల్ దేశం ఒక మాట ఉంది, అయ్యా మీకు మాట చెప్పాలి, మీరుండగానే మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఆ మాట ఏంటంటే ఇక మీ కొడుకులు, న్యాయాధిపతులు, వీళ్ళ తీర్పులు, ఈ లంచాలు, ఈ గొడవలన్నీ మాకు వద్దు, మేము మాట్లాడుతున్నాం, మాకు రాజు కావాలి అన్నారు. ఏం కావాలట? మాకు రాజు కావాలి. సమూయేలు బాధపడ్డాడు. మీకు రాజు ఏంటి? మన రాజు ఎవరు? దేవుడు. మనకు దేవుడు రాజుకుంటే మన దేవుడు మనకు రాజుకున్నప్పుడు రాజుని అడుగుతారు ఏంటంటే లేదయ్యా మీ కొడుకులు లంచాల వల్ల దేశం సమాజం సమాధానంగా లేదు, మాకు రాజు కావాలన్నప్పుడు సమూయేలు బాధపడ్డాడు. సమూయేలు బాధపడితే దేవుని దగ్గర బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి సమూయేలు నువ్వెందుకు బాధపడతావు? నా మాట అర్థమవుతుందో లేదో? నువ్వెందుకు బాధపడతావు? ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగా ఉంటే వీళ్ళు ఏమి అడగరు? బాగా అనాలి. నీ కొడుకులే తినకుంటే వీళ్ళు ఏమడగరు? రాజుని అడగరు. వీళ్ళ రాజు కావాలని అడుగుతున్నారంటే ఫెయిల్యూర్ ఎవరో తెలుసా? మీ ఫ్యామిలీ. ఆ మాట దేవుడు అంటూ
మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. నీ కుటుంబం అంటే సమూయేలు కుటుంబం అన్ఫిట్ అయింది కనుకే ప్రజల నోట్ అంటే ఏ మాట వచ్చింది? రాజు కావాలని. దేవుడు అన్నాడు, రాజు వాళ్ళకి వస్తే ఎలా ఉంటాడని చెప్పు. ఎలా ఉంటాడు? వాడి రథాల ముందు పరిగెట్టాలి, వాడికి బాడీ గార్డ్స్ అంటాడు, వాడి ఇంట్లో పనులు అంటాడు, ఊడుగమంటాడు, వాడి బట్టలు ఉతకాడు, వాళ్ళు తిన్న ప్లేట్ ఎత్తాలి. మన పిల్లల చేత మనోడే అధికారి అయితే మన పిల్లల చేత మనోడే ఊడిగించేస్తాడు. మనిషి మీకు రాజు అయితే మంచి పరిపాలన రాదు. నేను మీకు రాజుగా ఉన్నాను కదా, మనిషి ఎందుకు మీకు రాజు అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పంటే మొత్తం సబ్జెక్టుని అన్నారు, మాకు రాజు కావాలన్నారు. మొత్తం వినేమన్నారు? సర్వలోక మర్యాద చొప్పున మేము ఉడిగాలే చేస్తాం, మేము రథాల ముందే పరిగెడతాం, మేము బాడీ గార్డ్స్గా ఉంటాం, ఆ తిన్న కంచాలు ఎత్తడానికి మంచాల మీద దుప్పలు మడతెట్టడానికి మేము పుట్టాం, మాకు రాజే కావాలంటే ఇంకా వాళ్ళు ఏడిపేది ఏడుస్తున్నారు. సమూయేలు వాళ్ళకి రాజుని ఇచ్చే అంటే ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? బాగా వినాలి, నేను ముగిస్తాను. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. ఇశ్రాయేలుకి ఎప్పుడైతే మొట్టమొదటి రాజు సౌలు అయ్యాడో, ఈ సౌలు బాగానే ఉంటాడులే అనుకుంటే సరిగ్గా 2 సంవత్సరాలకి నాకు అసూయ వచ్చేసింది. ఎవరికి? సమూయేలు గారికి. ఎందుకు? ఆ టైంలో ఒకడు పెహల్వాన్ వచ్చాడు, వాడి పేరు తాడోడు. చెప్పండి, గొలియాతు గాడు. వాడు ఏమన్నాడు? మీరు వస్తారా చెప్పండి, నన్ను రమ్మంటారా? మీరందరు రావడం, నేను రావడం, ఇదంతా టైం వేస్ట్ అబ్బాయి, డబ్ల్యూడబ్ల్యూ ఫైట్, మా తరపున నేను వస్తాను, మీ తరపున ఎవడు వస్తాను నిలబెట్టండి. వస్తారంటే వీళ్ళందరూ గుడారులలో దూరేసి ప్రస్తుతానికి మేము రాము, మాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. ఎందుకంటే చూస్తే జ్వరం వచ్చేస్తుంది. ఆ లోపల దూరేస్తారు. సౌలు గారు దేశం అందరికన్నా ఎత్తుకుంటారట, సౌలే ముందు దూరేసాడు లోపలికి. ఈ మిలిటరీ ఈ యుద్ధాలు చేస్తున్న సైనికులందరూ లోపల పోయి ఒక్క రావట్లేదు గుడారంలో. పైగా డైలాగ్ చెప్పారేమో, ఏం డైలాగులు అంటే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే మొన్నే పెళ్ళి అయింది అన్నాడు ఒకడు. అంటే ఎల్దును మరి వెళ్ళిపోతే నీకు ఎవడుంటాడరా అన్నాడు ఇంకొకడు. వెళ్దాం అనుకున్నాను అంటే కొంచెం వ్యాపారంలో కొంచెం రావాలి. ఇయేనండి దేవుడి పనికి కారణాలు, అప్పుడు చెప్పేవి ఇప్పుడు చెప్పేవి. దేవుని కొరకు యుద్ధం చేసే వాళ్ళు ఎప్పుడు ఉండరు, ఏదో దొంగ కారణాలు చెప్తారు. అలాగే కారణాలు చెప్పారు. ఎవడు వెళ్ళలేదు, ముందుకెళ్ళలేదు. ఆ టైంలో కుర్రోడు తెర మీదకి వచ్చాడు, గిర్రా తిరిగి వచ్చాడు. 16 సంవత్సరాల కుర్రోడు, నూగు మీసాలు, 5 రాళ్ళు ఏరుకుని వచ్చి, సార్ నేను వెళ్తాను సార్ అంటే, నువ్వు వెళ్తావా అన్నారు. నేను వెళ్తాను సార్ అన్నాడు. ఆడేవాడు సార్ మనల్ని అనడానికి. సున్నతి లేనోడు, నిబంధనలు లేనోడు, దేవుణ్ణి సైన్యం కదపదేకు యెహోవాని వాడు దూషించ, వాడు ఏ పాటి వాడి సంగతి నేను తెలుస్తానంటే, నువ్వెలా వెళ్తావురా? ఆడు చూసేవి ఎంత ఉన్నాడో, ఆడు ఈటు చూడు 2 మోస్తున్నారు, ఆడు డాల్ చూడు 2 మోస్తున్నారంటే, మోస్తే మోయినాయండి సార్, నా 2 కేస్ స్టడీలు ఉన్నాయి చెప్పమంటారా అన్నాడు. ఏంటి సార్ 2 కేస్ స్టడీలు అని అడిగితే, సార్ చెప్తాను, నా చిన్న టెస్ట్ మనీ చెప్తాను. ఏం చెప్పమంటే టెస్ట్ మనీ ఇలా చెప్పాడు. సార్ ఒకరోజు నేను గొర్రెలు మేపుతుంటే సింహం వచ్చింది సార్, పారిపోయావా? నో, పరిగెట్టించాను సార్ అన్నాడు. సింహాన్ని పరిగెట్టించాడు. అదే వింత అని అడుగుతున్నాను, సింహం వస్తే మనిషి పరిగెడతాడా? సింహం వస్తే సింహాన్ని మనిషి పరిగెట్టిస్తాడా? నా కేసు డిఫరెంట్ సార్ అన్నాడు ఆయన. సింహం నా మీదకి వచ్చి నా గొర్రెలను పీక్కుని వెళ్తానంటే ఊరుకుంటానా? దాని గడ్డం పట్టుకొని కిందేసి కొట్టి ఆ నోట్లో ఉన్న గొర్రె పిల్లలు వినిపించానంటే వీళ్ళకి నోటి మాట కంటి చూపు లేదు. సింహాన్ని చంపారు ఏంట్రా అండి? చంపేశాను సార్. మరో కేసు 2, రెండో కేసు ఉంది సార్. మళ్ళీ ఎలుగుబంటి వచ్చింది సార్. ఎలుగుబంటి వస్తే ఈసారి సెట్ ఎక్కావా అన్నాడుగా. ఏమి లేదు, మనకి టెక్స్ట్ బుక్లో అదే కదా రాశారు. ఎలుగుబంటి వస్తే ఏం చేయమన్నారు? చెట్టు ఎక్కడో రాకపోతేనంట చెప్పండి, అలా చచ్చిపోయినట్టు ఉండాలట. బాబు ఎలుగుబంటి మన దగ్గరకు వచ్చి, బిడ్డ చచ్చిపోతే ఇంకేమనకూడదు, చచ్చిపో అని పోద్దా? అలాంటిగా ఏం చేశారు కనుక అలాంటి చదివి చచ్చిపోయారని పాపం ఏమనుకుని వెళ్ళిపోతుంది అనుకోకండి. ఎలుగుబంటికి ఒక గుణం ఉంటుంది ఏంటి చెప్పినా, దానికి ఏదన్నా వింతైన జంతువు కనబడితే దాని లక్షణం ఏంటి చెప్పినా, ముందు కొడతాది. దానికి ఒక దరిద్ర లక్షణం ఉంటుందండి ఎలుగుబంటికి. దాని బరువంతా మీదేసి అలా రుద్దేసి, టన్ను బరువు ఉంటుందండి, అలా రుద్దేసి నలిపేసి ఇలా పొడవుగా ఉంటుందిగా, ఇలా పట్టుకుని ఇలా ఇసిరేసి అంత దారుణంగా చిందరవందర చేసేస్తుంది బాడీని. అందుకే ఎవడన్నా మీద పడిపోతుంటే తెలుగులో శాంతి అంటారు, ఏడు ఎలుగుబంటిలో మీద పడిపోతున్నావు అంటారు కదా. ఎందుకనుకున్నా దాని గుణం అది. ఇలాంటి ఎలుగుబంటిని కూడా ఆయన ఏం చేశాడట? శవంలా పడుకోలేదు కొంచెంసేపు. చెప్పండి, ఎలుగుబంటిని కూడా కొట్టాను, సింహాన్ని కొట్టాను కానీ అదిరిపోయారు. ఎలా కొట్టారంటే, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు, గాడ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కొట్టేశాను సార్ అంటే ఇంకా ఆపకండి, సాక్షి అదిరిపోయింది. ఆడికి తొడిగండి అర్జెంట్గా అన్నాడు సౌలు. ఆ తొడిగేసిన తర్వాత వెళ్ళాడు, సార్ ఇవన్నీ మీ సైజు వేరు, నా సైజు వేరు, ఈ బట్టలని ఈ బాడీ ఈ బుల్లెట్ ప్రూఫ్స్ అన్నీ నాకు సూట్ అవ్వ, కానీ నాకు టెక్నిక్ ఉంది, 5 రాళ్ళు ఒక వడుసులు ఉంటే చాలు సార్, గిర్ర తిప్పి కొడతాను అన్నాడు. అంతే. ఎలా కొడతాడు చూడండి, వెయిట్ అండ్ సీ. ఆడ తలకాయ మీద మెడకాయ అన్నాడు. అంతే. తలకాయ మీద మెడకాయ ఉంచడం అంటే, మన గురువు గారి చేతిలో, దావీదు గారి చేతిలో కత్తి ఉందా? కత్తి లేదు. కత్తి లేకుండా ఎలా తీసేస్తావు? కత్తి లేకుండా మన పక్కన లేవు. కానీ బ్రదరు కత్తి లేకుండా తల ఎలా నరికేస్తావంటే దావీదు అంటాడు, వెయిట్ అండ్ సీ, చూడు ఆడు తల ఎలా నరికేస్తాను చూడు అంటాడు. మనసులో మాట తట్టుకోలేక అడుగుతున్నాను, ఎలా నరికేస్తారు అంటే అప్పుడు చెప్తాడు, ఏమని చెప్పినా, ఆడి కత్తే నా కత్తి అవుద్ది, ఆడి కత్తి నీ కత్తి ఎలా అవుతుంది చూడు.
చూడు కొట్టాడు, ఒకే రాయి ఇసిరాడు, ఆ రాయి తెలిసాడు ముందు పడ్డాడు, ఆడి కత్తి తీసి ఆడి తల నరికేశాడు. ఆ తలకాయ పట్టుకుని టౌన్లోకి వస్తుంటే రక్తం చిందిన దేహంతో తల ఒకవైపు పట్టుకుని వాడి కత్తి ఒకవైపు పట్టుకుని ఆ కుర్రోడు నూగు మీసాలతో అలా టౌన్లోకి వస్తుంటే టౌన్ అంతా షేక్ అయిపోయి సాంగ్ పడింది. ఆ సాంగ్లో లైన్స్ ఇలా ఉన్నాయి. ఆ సాంగ్ చెప్పిన దావీదుకు 10,000 సౌలుకు 1000, దావీదుకు 10,000 సౌలుకు 1000 అంటే సౌలుకు 1000 అనేసరికి సిరగొచ్చేసింది సౌలుకి. ఏడు దావీదు గొర్రెలు కాసుకునే కుర్రోడికి 10,000, నాకు 1000. సాంగ్ రాసింది ఎవడో, పాడింది ఎవడో. ఈ పాడుతుంటే ఇంటున్న దావీదు వైపు చూసి విస్సపు చూపు నిలిపి దావీదును లేకుండా చేయాలనుకుని పరిగెట్టి చివరికి సౌలు బాధ్యతను మర్చిపోయి సౌలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తర్వాత దావీదు రాజు అయ్యాడు. మనకు తెలుసు సౌలు 40, దావీదు 40. దావీదు బాగానే, ఎందుకు చెప్తున్నాను వినండి, దావీదు బాగానే ఉన్నాళ్లే, దివారాత్రులు బైబిల్ చదువుతున్నాళ్లే, అంతా బాగుందిలే అనుకున్నప్పుడు పైకి ఎక్కువ దృశ్యాన్ని చూశాడు ఆయన. ఎవరిని చూసారు? ఆ పొరుగింటి ఆవిడని ఆ బహిరంగ స్నానం చేస్తుంటే చూశాడు. చూసినట్టున్నాడా? మెసేజ్ పెట్టాడు ఆవిడకి. ఆవిడ ఆ మెసేజ్ సారీ సార్, మా ఇంటికి మీరు నాకు మెసేజ్ పెట్టిన నేను మ్యారీడ్ అని అనాలి కదండి. ఆవిడ అనలేదు. ఆవిడ మొత్తం మీద ఆవిడ ఆ మెసేజ్కి ఆవిడ కొత్త లవ్ స్టోరీలాగా ఆవిడ వచ్చేసింది. ఈయన తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. దేవుడిని బాధ పెట్టాడు. దేవుడు ఒక మాట అన్నాడు చరిత్రలో, ఏమన్నా తెలుసా? దావీదుని ఒక మాట అన్నాడు, దావీదు నువ్వు చేసిన మిస్టేక్ నీతో పోదు, నువ్వు చేసిన పనిని బట్టి ఈ ప్రపంచం ఎప్పుడు నిన్ను కథ నిందించేది, నన్ను నిందిస్తారు. అందుకే సన్నాసిగాళ్ళు అందరూ బైబిల్ చదివి దావీదు తప్పు చేస్తే దేవుడు ఏమనలేదని ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నారండి? ఎందుకు నిందిస్తున్నారు? ఆ రోజే దేవుడు బాధపడ్డాడు, నిన్ను బట్టి నన్ను అంటారు దావీదు అని. అందుకే మనం చేసే తప్పులు మనతో పోవండి, మనం నమ్మిన దేవుడిని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అంటే ఇలాగే ఉంటారని అంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకే దావీదుకి గొప్ప ఎతు కలుగ చేస్తావు. దావీదు కూడా చివరి క్షణంలో ఆయన బాధ పెట్టాడు. కానీ దావీదులో గొప్ప సాక్షి ఉంది. ఆ గొప్ప సాక్షి ఏంటంటే బెత్షెబా విషయంలో తప్పిక జీవితంలో ఏ తప్పు చేయలేదట. గొప్పోడు, మహానుభావుడు, మనకన్నా చాలా గొప్పడు. ఆయన కాలు గొడ్డు కూడా మనం సరిపోం. అయితే ఆయన తర్వాత బాగానే ఉందిలే అన్నప్పుడు ఆయనకి వయసు అయిపోయింది. తర్వాత రాజు ఎవరు వచ్చారు? సొలొమోను గారు వచ్చారు. ఈ 40 సంవత్సరాలు బాగానే పరిపాలించాడులే అనుకునే సరే ఆయనకి పరిపాలించాడు, కానీ ఒక 1000 మందిని చేసుకున్నాడు గొడవ లేకుండా. 1000 మంది, నేను ఈ మాట అనకూడదు కానీ 1000 మంది ఒకళ్ళే ఉంటేనే కాపురంలో మనకి ఇంట్లో ఉండాలనిపించలేదు. అలాంటిది 1000 మంది నడుద్దని 1000 మందిని. మీరు ఒక మాట, ఒక ఉదాహరణ సరదాగా అంటున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే అంత చరిత్ర కదా, కొంచెం ఒక జోక్ వేస్తాను వినండి. ఫస్ట్ ఆవిడ దగ్గరికి నైట్కి డిన్నర్కి వెళ్ళాడు అనుకోండి, నైట్ డిన్నర్కి అనుకోండి, మళ్ళీ ఆవిడ దగ్గరికి రావాలి అంటే మళ్ళీ 1000 మంది అంటే 3.5 సంవత్సరాలు సుమారు, మళ్ళీ 3.5 సంవత్సరాలు అంటే 999 రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆవిడ డిన్నర్కి వస్తాడంటే 3.5 సంవత్సరాల తర్వాత వస్తాడు. అప్పటి వరకు ఇవిడ ఏం చేయాలండి? సాంగ్ పాడుతుంది, వస్తాడు నా రాజు ఏదో ఒక రోజు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. మొత్తం మీద అలా ఆ తర్వాత ఏం చేశారు? ఆ 1000 మందే చెడగొట్టారు సొలొమోన్ని. ఏం చేశారు? సొలొమోన్ ఏం చేశారు? ఆ చివరి చదివితే మీకు అర్థమవుద్ది. సొలొమోను హృదయాన్ని తిప్పేశారు. బాధాకరమైన మాట. సొలొమోను హృదయాన్ని తిప్పారంటే సొలొమోను మాట ఇన్ని రోజులు విన్నారు. సొలొమోనుకి వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు సొలొమోను మాట వాళ్ళండం కాదు, వాళ్ళ మాటే సొలొమోని రోజులు వచ్చేసాయి. చాలామంది కుర్రగాళ్ళు లవ్వులు చేసి చెత్త చెదారాలు ఈ గాలి తిరిగి ఏమంటారంటే విశ్వాస కాని వాళ్ళని దేవుడు ఏర్పాటును బట్టి పెద్దలు నిర్ణయించిన పెళ్ళి కాదని ఈ లవ్వు చెత్త చేసుకుని ఏమంటారంటే నేను మార్చేస్తానంటాడు. నీ బొంద నువ్వేం మారుస్తావు? మార్చగలవా? నేను మార్చేస్తాను, నువ్వేం మారుస్తావు? సొలొమోనే మార్చలేకపోయాడు. అక్కడ ఆ భక్తులే మార్చలేకపోయారు. సంసోనే నిలబడలేకపోయాడు. ఈవిడ గారు ఎవరినో ప్రేమిస్తుందట, ఆ ప్రేమించి ఇంటికి వచ్చి చెప్పిందట, తర్వాత మారిపోతానన్నాడు, బాప్టిజం తీసేసుకుంటా అన్నాడు, చర్చ కూడా వస్తున్నాడు, ఈ మధ్య 2 సార్లు వచ్చాడు అన్నాడట. మారతాడు, ముందు అలాగ అంటాడు, ఆ తర్వాత నేను రాను నీ దిక్కున కాడ చెప్పుకోయే అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ముందు అలాగన్నావు, ఇప్పుడు ఇలాగన్నావు అంటే ఇంక లేదు, ఇంకంతా దిశ. గుర్తుపెట్టుకో, ఇంకేం లేదు, ఇంక చేసేది ఏమీ లేదు. ఏం చేస్తావు? నీ బొంద. అందుకే దేవుడు చెప్పాడు, క్రైస్తవ్యానికి లవ్వులు వద్దు, పెద్దలు ఉన్నారు, పెద్దల ప్రకారం విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. దేవుని పిల్లలతోనే మనుమాడాలి, జతగట్టాలి. అది పెద్దల యొక్క క్రమం ప్రకారం. లవ్ కాదు, మళ్ళీ బాగా వినాలి, లవ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ జరగాలి. సరే, సొలొమోన్ అయిపోయాడు 40, బాగా విన్నాడు. సౌలు 40,
సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 40, 40, 40, 120, 40, 40, 120 అంటే శతాబ్ద కాలం, అంటే 100 సంవత్సరాల పైన 120 సంవత్సరాల దేశం ఏదోలా కొంచెం బాగానే ఉందిలే అనుకునే సమయానికి సొలొమోనుకి కుదురులేని కొడుకులు పుట్టారు. ఆ కుదురులేని కొడుకులు ఎంత కుదురులేని అంటే నాన్న చనిపోతున్నారన్న బాధ కన్నా సింహాసనం తర్వాత ఎవడెక్కేయాలా అన్న గొడవ ఎక్కువైపోయాయి. బాగా వినాలి, మళ్ళీ మర్చిపోద్దు. ఎమాన్యుయేల్ అంటే ఏడు చూస్తున్నాం, వచ్చేసాను దగ్గరికి. సొలొమోను తర్వాత బాగా వినాలి, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఎక్కువైపోయి పోరాటానికి దిగేశారు. సొలొమోను చాలా బాధపడ్డారు. ఈ ఎత్తుగడలు దావీదు కాలం నుంచి ఉన్నాయి, దావీదు కొడుకుల్లో ఉన్నాయి, సొలొమోను కొడుకుల్లో ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేశారంటే 100లో 2-3 ఉంటారంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ సొలొమోను కొడుకులు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒకడు ఏకంగా మా నాన్నకి వయసు అయిపోయింది, మా నాన్న ఏం తీర్పులు తీరుస్తాడు, మా దావీదుకి వయసు అయిపోయింది, మా దావీదు ఏం తీర్పులు తీరుస్తాడు, నేను తీరుస్తా మా దగ్గరికి రండి అని కొత్త రాజకీయాలు, తెలుగు మన ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయో అలాగే మొదలెట్టారు. ఇది ఎలా ఉంది అలా ఉంది, మేము ఎలా తీరుస్తామంటే మన ఏపీ రాజకీయాలు మీరు గమనిస్తున్నారా? ఈ మధ్యకాలంలో బాగా నేర్చుకున్నారు. ఏడు చెప్పిన హగ్గు ఇచ్చేస్తున్నారు, ముద్దు ఇచ్చేస్తున్నారు, మనం వండిన బజ్జీలు తినేస్తున్నారు, మజ్జిగ తాగేస్తున్నారు. చూసారా? అక్కడ ఈ రాజకీయాలు అక్కడ ఉంటాయండి. ఆ దావీదు సొలొమోను కాలంలో ఆ రాజకీయాలు అక్కడ ఉంటాయి చూడండి. హగ్గు ఇచ్చేస్తారు. హగ్గు ఇచ్చేసినట్టు నేను ఏమనుకుంటారంటే ఇంత గొప్పడై ఉండి మాకు హగ్గు ఇచ్చాడంటే ఇప్పుడు మాకు తర్వాత మా రాజు ఎవరు? హగ్గురాజే మా రాజు అన్నారు. మజ్జిగ తాగేస్తున్నాడు మా ఇంటికి వచ్చి, అన్నం తినేస్తున్నాడు మా ఇంటికి వచ్చి, మాతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. అందరు నేర్చుకున్నారు. ఈ మధ్య చూసారా, గమనించారా? ఎవరో ఆ పెద్ద ఆయన ఎవరో చేశారు, పేరు చెప్పాలి నేను ఎందుకంటే పాలిటిక్స్ వేరు కనుక. పెద్ద ఆయన ఎవరో చేశారు, ఇప్పుడు ఆ పెద్ద ఆయన అందరూ కాపీ కొట్టారు. ఇంక ప్రతిపక్షం, ఉన్న పక్షం, ఆ పక్షం, ఈ పక్షం, అన్ని పక్షాలు కాపీ కొట్టే అందరూ అగ్లిచ్చేవాళ్ళు, అందరూ ముద్దులు ఇచ్చేవారు, అందరూ కలిసి కూర్చునే వాళ్ళే, అందరూ అయిపోయారు. ఇలాంటి రాజకీయాలు మొదలెట్టారు. కానీ సొలొమోను తర్వాత ఈ రాజకీయాలు ఏమయ్యాయి అంటే 2 ముక్కలైంది దేశం. ఎన్ని ముక్కలైంది? 2 ముక్కలు. అప్పటి వరకు ఇజ్రాయెల్ దేశం అంటే 12 గోత్రాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం 2 దేశాలు అయింది. ఉత్తర భూభాగము, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగము, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగంలో ఎవరు ఉంటారు? 10 గోత్రాల వారు ఉంటారు. ఆ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అంటారు. బాగా వినాలి, ఆ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అంటారు. మిగిలిన 2 గోత్రాల వారిని యూదులు అంటారు. ఏమంటారు? యూదులు. ఆ 2 గోత్రాల పేరేంటి? బెన్యామీను, యూదా. ఈ 2 గోత్రాలు దక్షిణ భూభాగంలో ఉంటాయి. ఉత్తర భూభాగంలోనేమో 10 గోత్రాలు ఉంటాయి. ఉత్తర భూభాగానికి రాజధాని షోమ్రోన్. అదే సమరయ అని చదువుకుంటాంగా, షోమ్రోన్ దానికి రాజధాని. దక్షిణ భూభాగానికి రాజధాని ఏంటి? యెరూషలేము. ఆ యెరూషలేములోనే సొలొమోను కట్టించిన మందిరం ఉంటుంది. ఇప్పుడు బాగా వినాలి, ఇప్పుడు 10 గోత్రాల వారు రాజులు వేరు, 2 గోత్రాల వారు రాజులు వేరు. అంటే వాళ్ళకొక 21 మంది, వీళ్ళకొక 20 మంది, లేదా వీళ్ళకొక 21 మంది, వాళ్ళకొక 20 మంది, మొత్తం మీద 41 మంది రాజులు వచ్చారు. ఒక్కడ తినంగా దేశాన్ని పరిపాలించాడా? ఒక్కడ తినంగా పరిపాలించలేదు. ఏం చేశారు? భక్తిని మార్చేశారు, వ్యభిచార పనులు తీసుకొచ్చారు, భయంకరమైన విగ్రహారాధన, చివరికి చంటి పిల్లలను కూడా దేవీ దేవతల పేరు మీద బలేశారు. గర్భిణీ స్త్రీలను కూడా చంపేశారు. పురుషులతో పురుషులు తప్పులు చేయడం దేవుని ఆరాధన అన్నారు, స్త్రీలతో స్త్రీలు తప్పులు చేయడం దేవుని ఆరాధన అన్నారు, నగ్న నృత్యాలు చేయించడమే దేవునికి ఆరాధన అన్నారు. ఇలాంటి చెడు పనులన్నీ ఇజ్రాయెల్ దేశంలో తీసుకొస్తే దేవుడు అన్నాడు, ఒరే మీకు రాజులను ఎందుకు ఇచ్చాను తెలుసా? మీ రాజులు మిమ్మల్ని పరిపాలించలేరన్న విషయం మీకు అర్థం అవ్వాలి. బాగా వినాలి, వీళ్ళు పరిపాలించలేరని దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిపాలించలేరన్న విషయం ప్రజలకు అర్థం అవ్వాలి, అందుకే ఇచ్చాడు. వాళ్ళకి 20 మంది ఇచ్చాడు, వీళ్ళకి 21 మందిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక మనిషిని సాటి మనిషి పరిపాలించలేడు, నిలబడలేడు, ప్రతినిధిగా ఉండలేడు. ఆదాము నిలబెట్టాడు, ఉన్నాడా? లేదు. అబ్రహాము ఆగరణ తెచ్చాడు, ఉన్నాడా? లేదు. ఆ తర్వాత అంతకుముందు నోవహు తాగిపడ్డాడు. ఆ తర్వాత మోసే బండను కొట్టాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క లోపం కనబడింది, ఒక్కరు సరిగ్గా లేరు. ఈ పాయింట్ ప్రజలకు అర్థమవ్వాలి బలంగా. అంటే ఒక మనిషి మరొక మనిషిని పరిపాలించలేడు. ఈ విషయం వాళ్ళకి బలంగా అర్థమవ్వాలి. వాళ్ళకి అర్థమైందా? లేదు. వీళ్ళకి అర్థమవ్వకుండా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే దేవుడు అప్పుడు సరిగ్గా రాజులు దండయాత్రకు పంపించాడు. వాళ్ళ పేరే బాబులోనియన్స్, అసూరియన్స్ అంటారు. ముగించేస్తున్నాను. బాబులోనియన్స్, అసూరియన్స్. ఈ బాబులోనియన్స్, అసూరియన్స్ వీళ్ళ మీద దండయాత్ర తెచ్చారు. సరిగ్గా క్రీస్తు పూర్వం 722లో 10 గోత్రాలైన ఇశ్రాయేలుని ఎత్తుకెళ్ళిపోయారు.
అదే టైంలో అసూరియన్స్ కూడా ఎత్తుకెళ్ళిపోవడానికి అదే 22 తర్వాత మళ్ళీ 100 ఏళ్ళకి ఇప్పుడు యోధా దేశం మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి దండయాత్ర వచ్చారు. సరిగ్గా అదే టైంలో బాగునండి. మీ పనులు ఎలా ఉన్నాయంటే, గాడిది సొంత వాడిని దొడ్డు తెలుసుకును, ఎద్దు తన కామాందుని ఎదుగును, కానీ ఈ గుడ్డివారైన నా పిల్లలకి యజమాని ఎవడో తెలియట్లేదు. అందుకే నేను వీళ్ళని ఏం చేస్తున్నానంటే పొరుగు రాజులకి అప్పగించేస్తున్నానని ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్త ద్వారా ఒక పుస్తకం రాయించాడు. ఆ పుస్తకం పేరే చెప్పాలి, యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథంలోనే ఇమాన్యేల్ అనే పదం వాడాడు. అర్థం అవ్వలేదని చెప్పండి, మళ్ళీ మొదలెడతాను. అర్థమైందంటే ఇప్పుడు యెషయా గ్రంథం ఏమని మొదలెడతారో ఒక్కసారి చూడండి, త్వరగా ముగించేద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదుల రాజుల దినముల్లో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనములు యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిది తన సొంత వాణ్ణి దొడ్డు తెలుసుకొను, కానీ ఇశ్రాయేలుకి తెలివి లేదు. నా జనులు ఓసింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకు మీకు శ్రమ? మీ మీదకి శత్రువుల్ని వదులుతున్నాను. దేవుడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు దేవుడు కోరుకున్నట్టుగా బతకకపోతే మనకు అనుకూలమైన అధికారులు కాదు, మన మీదకి ఎక్కు తొక్కే అధికారులని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు. ఎందుకు? మన నిద్ర వదిలిపోవాలి అంటే మన విరుద్ధమైన అధికారులే మనకు రావాలి. చాలామంది మోడీ రాకూడదు. ఎందుకు రాకూడదు మోడీ? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు రాకూడదు మోడీ అంటే? మోడీ ఎందుకు రాకూడదంటే, ఇంక మా చర్చిల్లో మమ్మల్ని ఉండనివ్వడు, మమ్మల్ని కూర్చొనివ్వడు, మమ్మల్ని ప్రార్థనలు పెట్టనివ్వడు, మాకు పర్మిషన్ దొరకు, మమ్మల్ని అలాగే వదిలేస్తే ప్రతి వారం వచ్చి గోడకు జారబడి ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడిక్కడ చక్కగా మేము అలా ఇని మొత్తుగా అలా ఊగేసి ప్రసంగం ఆమె అనేసరికి మెలకు వచ్చేసి వెళ్తున్నాం అనుకుని వెంటనే వెళ్ళిపోయి, ఈ మొత్తు మాకు బాగుంది, అందుకు మాకు ఎవరు రాకూడదు. నేను అందుకే అంటున్నాను, మోడీ మళ్ళీ రావాలి. ఈ నిద్రమత్తు క్రైస్తవ్యానికి వదిలిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటోడే రావాలి మనకు విరుద్ధమైన. ఎందుకంటే నాణ్యమైన క్రైస్తవులు ఎవరో, నిద్రపోతే క్రైస్తవులు ఎవరో తెలియాలంటే, నిద్ర వదిలిపోవాలంటే అధికారులు మనకు విరుద్ధంగా ఉన్న వాళ్ళనే లేపుతాడు దేవుడు. అలాగే ఇశ్రాయేలు కూడా లేపాడు. అసూరియన్స్ పంపించాడు. మీ తాట తీస్తానని చెప్పాడు దేవుడు, మీ సంగతి చూస్తానని చెప్పాడు దేవుడు. సరిగ్గా ఆ టైంలో పంపిస్తే ఆ టైంలో ప్రవచనాలు చెప్తున్నాడు యెషయా ప్రవచనాలు చెప్తూ మారండి. ఆ పక్కన అదిగో ఆ ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళని దేవుడు నలిపేశాడు. యోధా ఇశ్రాయేలు చెల్లి, నీకు చెబుతున్నాను, ఇప్పుడు నువ్వన్నా మారకపోతే దాన్ని వదలని దేవుడు నిన్ను కూడా వదలడు. వాళ్ళు ఆల్రెడీ నీ మీద పన్నాగాలు పన్నుతున్నాడు. నువ్వు మారితే సరే 40 మంది రాజులు మారిపోయారు, మీకు తెరవచ్చిందా? ఉజ్జియా మారిపోయాడు, మీకు తెరవచ్చిందా? హిజ్కియా మారిపోయాడు, మీకు తెరవచ్చిందా? ఆహాజు మారిపోయాడు, మీకు తెరవచ్చిందా? ఒక్క రాజు కింద మీరు సరిగ్గా ఉన్న రాజులు తిరగలేరు, మీరు తిరగలేరు. అందుకే మీకు సరి అయిన రాజు ఒక ఆయన రాబోతున్నాడు, మీరు రెడీ అయిపోండి అని ఒక ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రవచనం చెప్పడానికి 6వ అధ్యాయం మొదలెట్టాడు. ఏమని? ఇప్పుడు చూడండి, ముగించేద్దాం. 6వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యంతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన చొక్కాయి బాగా వినండి, ఒక సందర్భం కనబడుతుంది చూడండి. ఉజ్జియా చనిపోయాడట, బాగా వినాలి. భూలోకంలో సింహాసనం మీద ఉజ్జియా చనిపోయాడట, యోధారాజు ఉజ్జియా చనిపోయాడట. ఈ సింహాసనం మీద ఈ రాజు చనిపోతే ఆ సింహాసనం మీద బాగా వినాలి ఒక రాజు కూర్చున్నాడట. మళ్ళీ బాగా వినాలి. ఈ సింహాసనం మీద ఒక రాజు చనిపోతే ఆ సింహాసనం మీద ఒక రాజు కూర్చున్నాడట. అంటే ఈ రాజు చనిపోవడం ఏంటి, ఆ రాజు సింహాసనం మీద కూర్చోవడం ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక రాజు రెడీ అవుతున్నాడు. ఎందుకంటే వీళ్ళకి రాజుల పరిపాలన వలన మేలు జరగదు, మనుషుల పరిపాలన
కన్నా సాటి మనిషికి పరిపాలన అందదు, నీతి న్యాయాలు జరగవు. అందుకే దేవుడే నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మానవుడు రాజు చనిపోయిన వెంటనే అక్కడ ఒక రాజు కూర్చున్నాడు. ఆ రాజు ఎవరు చెప్పాలి? ఆ రాజు ఎవరు? 3వ వచనం చూడండి. ఆ రాజు ఎవరు? వారు సైన్యాధిపతి అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరట? యెహోవా. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరట? యెహోవా. సింహాసనం మీద కూర్చున్న రాజు ఎవరట? యెహోవా. ఒకటోసారి ఎవరట? రెండవసారి ఎవరట? మూడవసారి ఎవరట? నేను అడుగుతున్నాను, ఆ యెహోవా అంటే ఎవరంట? చచ్చారు నా చేతిలో, చెప్పండి ఎవరంట? ఎవరో తెలుసా? ఈ యెహోవా ఎవరో తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఈ యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు. అదేంటి యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు కదంటే, కాదు కాదు. అది నువ్వెలా డిక్లేర్ చేయలేదంటే నేను డిక్లేర్ చేయలేదు. అపోస్తుల అగ్రగణ్యుడు, యేసురమ్మును ఆనుకున్నవాడు యోహాను ఇదే వచ్చిన నెత్తి రాసి ఆ రోజు యెషయా సింహాసనం మీద చూసింది ఎవరినంటే తండ్రి అయిన యెహోవాని కాదు, మరి కుమారుడైన యెహోవాను చూశాడు. ఎక్కడుంది ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49 వచ్చిన అనుకుంటా, చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49 వచ్చిన నుండి, క్షమించండి 12వ అధ్యాయం 39 వచ్చిన నుండి. ఇందుచేత వారు నమ్మలేకపోయారు, అనగా వారు కన్నులతో చూసి హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపడకున్నట్లు ఆయన వారి కన్నుల అంధత్వం కలగజేసి వారి హృదయములను కఠినపరచును అని యెషయా మరొక చోట చెప్పినంటే, ఈ చెప్పిన మాట ఎక్కడది? ఇంటికి వెళ్తారు చదవండి. ఈ చెప్పిన మాట ఎక్కడదంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోది. ఎక్కడది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోది. ఇప్పుడు యెషయా చూడండి, యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గూర్చి ఈ మాట చెప్పును. ఎవరు చూశారట? యెషయా ఆయన మహిమను చూసారట. ఇక్కడ ఆయన అంటే ఎవరో తెలుసా? చెప్పాలి. ఇక్కడ యెషయా ఆయన మహిమను చూసినట. అక్కడ యెషయా చూసింది ఎవరంటే అక్కడ యెహోవా ఉంది. ఇప్పుడు ఆ యెహోవా అంటే ఎవరని యోహాను గారు చెప్తున్నారు? ఆయన మహిమ. ఆయన అంటే నజరేయుడైన యేసుడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని ఆ రోజు యెషయా చూసింది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలు అంటున్నది ఎవరిని? చెప్పండి. యేసుక్రీస్తు వారిని. అవును, గ్రంథం చెబుతుంది యేసుక్రీస్తు వారినే. యేసుక్రీస్తు వారిని. ఎందుకు? ఈ రాజు చనిపోయిన తర్వాత ఆ రాజు పైన కూర్చున్నాడు. ఆ రాజు పైన కూర్చుని దేవదూతలు పొగుడుతుంటే యెషయా చూసి భయపడిపోయి అన్నాడట, నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని అన్నాడట. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, దేవా నేను ఏం చేయగలనంటే ఒక దేవదూత వచ్చి ఆయన పెదాలను ముట్టి, ఆయన పెదాలు ముట్టి నువ్వు పవిత్రమయ్యావంటే అప్పుడు అడుగుతాడు దేవుడు, అంటాడు మా నిమిత్తము ఎవడు పోవును. మా అంటే తండ్రి, కుమార, చెప్పండి, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఉన్నారు అక్కడ. ఆ ముగ్గురులోకి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అన్నాడు మా నిమిత్తము ఎవడు పోవును. ఎక్కడికి పోవాలి? ప్రజలను మరలా ఈ భూలోకానికి ప్రతినిధులుగా పరిపాలించడానికి ఎవడు పోవును. అప్పుడు యెషయా అంటాడు, ప్రభువా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను వెళతాను ప్రభు అంటే, ఎల్లు వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలంటే వారి కన్నులతో చూడాలి కానీ వాళ్ళ కళ్ళు మూసుకుపోవాలి, వాళ్ళ చెవులతో వినాలి వాళ్ళకి ఏం అర్థం కాకూడదు, వాళ్ళు చూస్తున్నా వాళ్ళకి కానరాకూడదు. ఇదే మినిస్ట్రీ, అదే విచిత్రమైన మినిస్ట్రీ యెషయాకి. అంటే యెషయా ప్రసంగం చెప్పిన తర్వాత ప్రజలు మారకూడదట, మరి ఇంకా భ్రష్టులు అయిపోవాలంటే ఇదే మినిస్ట్రీ అండి. అలాంటి మినిస్ట్రీ ఎవరైనా చేస్తారండి? ప్రపంచంలో యెషయా చేశాడు. నువ్వు మాట్లాడిన తర్వాత కళ్ళు మందెక్కిపోవాలి, చెవులు మందగించిపోవాలి, మనుషులు మారకూడదు, మొద్దులాగా మారిపోవాలి, ఇశ్రాయేలు మొద్దులా మారిపోవాలంటే నీ ప్రసంగానికి ఇంకా వాళ్ళకి మారు మనసు రాకూడదు, ఇంకా భ్రష్టులు అయిపోవాలి. అదేంటి అలాగెలాగవుతారు అంటే తిడితే అవుతారు. ఎవరు? ఇప్పుడు పాస్టర్ గారు ఒక ఆయన ఇలా చేయెత్తి చెప్పాడట, పెద్దమ్మ చచ్చి మానేసిందట. ఏ పెద్దమ్మ? చచ్చి ఎందుకు మానేసేవా అని అడిగితే ఈ పెద్దమ్మ అందట అత్తమాల చెయ్యి నా మీదకి ఎత్తుతున్నాడు, మానేసాను అందంట. చెయ్యి ఎత్తితే మానేస్తాం, ఏమనంటే మానేస్తాం, అరిస్తే మానేస్తాం. అంటే చూడండి, గద్దిస్తే ఈ ప్రజలు ఉంటారా? ఒరే భ్రష్టుడు అంటే ఒప్పుకుంటారు. ఒరే మీరు భ్రష్టులు అంటే అందరిలో ఒప్పుకుంటాం, మనం అందరం పాపాత్ములు అంటే ఒప్పుకుంటాం. అలాగే కాకుండా నేను ఎవడో ఒకరిని లేపి పాపాత్ముడా అన్నాను అనుకో, నన్ను ఏమంటాడండి? అవును జేమ్స్ అన్నయ్య అంటాడా? తిరగబడతాడు నా మీదకి. అందరినీ పాపాత్ములు అంటే ఏమనరు, కానీ ఒక్కరిని సింగిల్గా లేపి అడిగితే ఒప్పుకుంటారా? అందుకే యెషయాకి దేవుడు ఇచ్చింది చెప్పినా, వీళ్ళ కఠినమైపోవాలి, మొద్దు బారిపోవాలి. ఎంతంటే ఇశ్రాయేలు సింధూర వృక్షం అంత మొద్దు అయిపోతే ఆ మొద్దును నేను ఏం చేస్తాడు చెప్పండి? నరికేస్తా.
ముగించేస్తాను, బాగా వినండి. నరికేస్తాడు. ఈ మొద్దును నరికేస్తే ఇప్పుడు ఈ సంతానం నుంచి, ఈ మొద్దు నుంచి చెప్పండి ఒక సిగురు పుడతాది. ఆ సిగురే చెప్పాలి నజరేయుడైన యేసుడు. ఈ ప్రపంచంలో ఈ యుద్ధాలు జరుగుతున్న టైంలో అప్పుడు 7వ అధ్యాయం మొదలెట్టాడు. 7వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు? ఒట్టే చెప్తున్నాడు, నిజంగానే ముగించేస్తాను. ఏం చెప్తున్నాడు చూడండి. మళ్ళీ 7వ అధ్యాయం అనుకుంటున్నాడు అనుకోకండి, ముగించేస్తాను. 7వ అధ్యాయం మొదలు వచ్చును. యోధారాజైన ఉజ్జియా మనవడును సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరు కానీ అది వారి వలన కాకపోవును. అప్పుడు సిరియానీలు ఎఫ్రాయిముల మీద తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలెను. ఒక మాట్లాడుతుందని చెప్పండి, సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. ఆ 7వ అధ్యాయం వచ్చిన మనకి ఏమైనా అర్థమైనాయా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, ఏం అర్థం అవ్వలేదు. ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ ఉంది, రాజకీయం ఉంది. ఏం చెప్తున్నాడు? నేను చెప్పింది మీరు గుర్తించండి. అక్కడ 3 రాజులు ఉన్నారు. ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలు ఉన్నాయి. 1 సిరియా దేశం ఉంది, 2 ఇజ్రాయెల్ దేశం ఉంది, 3 యోధా దేశం ఉంది. 3 దేశాలకి 3 రాజులు ఉన్నాడు. యోధా దేశానికి రాజు ఎవడు? ఆహాజు. ఈ ఇజ్రాయెల్ దేశానికి రాజు ఎవడు? క్షమించండి, యోతాము కుమారుడైన ఉజ్జియా. యోధా రాజు అయిన ఆహాజ్ అంటే యోధా దేశానికి ఆహాజు రాజు, సిరియా దేశానికి రెజీను రాజు, ఇశ్రాయేల్ దేశానికి రెమల్యా కుమారుడైన పెకాహు రాజు. అంటే ఇశ్రాయేల్ దేశానికి రాజు ఏమో పెకాహు, సిరియా దేశానికి రాజు ఏమో రెజీను, యోధా దేశానికి రాజు ఏమో ఆహాజ్. అంటే 3 దేశాలు ఉన్నాయి. ఈ 3 దేశాల చరిత్ర అంటే 7వ అధ్యాయం మొదలు వచ్చిన ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఈ 7వ అధ్యాయం మనకు తెలియాలి. ఎందుకంటే ఈ ఇమాన్యుయేల్ అనే పదం ఎక్కడ వాడాడండి? 7వ అధ్యాయం 14లోనే వాడాడు. ఎందుకు వాడాడో మనకు తెలియాలంటే ఇప్పుడు ఒక చరిత్ర ఉంది. ఏముందంటే ఇక్కడ బాగా వినండి. ఈ 3 దేశాల మధ్య పొత్తు రాజకీయాలు కుదరలేదట, మూకుమ్మడి రాజకీయాలు కుదరలేదంట. ఎందుకంటే సిరియా దేశం ఇజ్రాయెల్ దేశం ఒకటి అయిందంట. అంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్స్ ఉంటాయి, బైబిల్లో చివరిలో మ్యాప్లు ఉన్నాయా? అవసరం లేదని చింపేశారా? ఉన్నాయా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఇజ్రాయెల్ దేశానికి పక్కనే సిరియా దేశం ఉంటుంది, ఇజ్రాయెల్ దేశానికి పక్కనే సిరియా దేశం ఉంటుంది. ఆ సిరియా దేశం ఇజ్రాయెల్ దేశానికి పడదండి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతున్నారు రాజకీయంలో. ఎందుకు ఫ్రెండ్స్ అవుతున్నారంటే వీళ్ళిద్దరినే తొక్కడానికి పైనుంచి ఒకడు వస్తున్నాడు. ఆడి పేరు అసూరు రాజు. ఎవడు? అసూరు రాజు. ఆడేమన్నాడంటే మీ భూములు, మీ ప్రజలు, అందమైన ఆడపిల్లలు, అందమైన మగపిల్లల్ని, మీ సొత్తుని, బంగారాన్ని మర్యాదగా మాకు ఇస్తే సరే, ఇవ్వలేదో మీ భూమిని వలిసేస్తామన్నారు. ఇచ్చినా వలిసేస్తారు, ఇవ్వకపోయినా వలిసేస్తారు. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ దేశానికి భయం వేసింది, ముందుగా సిరియా దేశానికి భయం వేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టాలంటే ముందు ఏ దేశం దాటి రావాలి? సిరియా దేశం దాటి రావాలి. ఇప్పుడు మీ ఊరు రావాలంటే మనకి ఏ ఊరు తగులుతుందండి మధ్యలో? ఓ టౌన్ పేరు చెప్పండి. నరసాపురం. ఇప్పుడు మీ ఊరు రావాలంటే ఖచ్చితంగా మేము ఏం దాటి రావాలి? నన్నే అసూరుగాడు అనుకోండి. ఆ నరసాపురం దాటితే కానీ మీ ఊరు రానంటే ముందు ఎఫెక్ట్ ఎవరు తగులుతుంది? నరసాపురాన్ని తగులుతుంది. అంటే ఇప్పుడు నరసాపురం వాడు ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ మీరు అనుకోండి, మీ దగ్గరకు వచ్చేవరే మనకి గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఆడొచ్చి నిన్ను బతికించలేడు, నన్ను మన గొడవలు ఉంటాయి, చిన్న గొడవలు పెట్టుకుని సర్దుకుపోదాం. ముందు ఆడొచ్చాడంటే నిన్ను ఉండేవాడు, నన్ను ఉండేవాడు. ఆ అసూరుగాడిని ఆపేద్దాం రా అన్నారు. ఆపేద్దామంటే ఏం చేద్దాం? మన ఇద్దరం ఒకటి అవుదాం అన్నారు. మాట్లాడుకున్నారు, కోర్ కమిటీ మీటింగ్ బాగానే పెట్టుకున్నారు. కానీ ఆ మీటింగ్లో ఒక విషయం అర్థమైంది, మన ఇద్దరు బలము సరిపోదు అన్నారు. మరి ఎవరు బలం కావాలి? పక్కన ఇంకొక దేశం ఉంది, 2 గోత్రాలు. ఎవరు చెప్పండి? యోధా. అంటే ముందు సిరియా ఎగిరిపోద్ది, తర్వాత ఇజ్రాయెల్ ఎగిరిపోద్ది, తర్వాత ఎఫెక్ట్ ఎవరిది? యోధా ఎగిరిపోద్ది. ఇప్పుడు వీడికి ఎఫెక్ట్ ఉంది కనుక యోధాలో ఉన్న ఆహాజ్ని పిలిచి ఏమన్నారంటే, ఇదిగో మన ముగ్గురం కలిసి ముందు